ఏదైనా పని ఉంది కానీ ఏదైనా వాళ్ళ వర్క్ లో వాళ్ళ బిజినెస్ లో కొంచెం బిజీ ఉండి వాళ్ళు చేసుకోలేకపోతే ముందు మీరు చేసుకోవాల్సింది ఏంటంటే జనరల్ గా అలా బిజీ ఉన్న వాళ్ళు ఏమంటే వాళ్ళ మెటమాస్క్ వ్యాలెట్ యొక్క రిసీవింగ్ అడ్రస్ వాళ్ళ ఏ ఐడిలో అంటే వాళ్ళకున్న బిఎంవైటి స్టేకింగ్ లో ఉన్న ఐడిలో అప్డేట్ చేసి ఉండరు. దానివల్ల వాళ్ళ ఈ క్రాక్స్ లో ఉన్న ఏవైతే కాయిన్స్ బిఎంవైటి కాయిన్స్ ఉంటాయో అవి ఆటోమేటిక్ గా వాళ్ళ బిఎన్బి చైన్ మన బైనాన్స్ చైన్ లో మారినప్పుడు వాళ్ళ బోర్డ్ మై ట్రిప్స్ కాయిన్స్ ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అయి ఉండవు. ఇక్కడ ఉన్న ఏవైతే బిఎంవైటి కాయిన్స్ ఉన్నాయో ఆటోమేటిక్ గా రిఫ్లెక్ట్ అయి ఉండవు. దానికోసం మీరు ఇప్పుడు ఎవరైనా మీరైనా సరే మీ కింద ఉన్న టీప్ లైఫ్ లైన్స్ అయినా అప్లైన్ అయినా క్రాస్ అయినా మీకు అందుబాటులో ఉన్న వ్యక్తులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దాన్ని త్వరగా తొందరగా మార్చుకోండి. ముందుగా ఆ మార్చుకునే ముందు ఏదైతే ఉందో మీ ఈ క్రాక్స్ లో ఉన్న కాయిన్స్ ఏవైతే ఉన్నాయో అవి జనరల్ గా మనకు పనికిరానిటువంటివి. వాటిని మనం ఏదైతే ఉందో మన బిజినెస్ లో వాడలేము. అవి ఉంటే జనరల్ గా కంపెనీకి మనకు కూడా మంచిది కాదు. కావున మీరు ఆ ఈ క్రాక్స్ లో ఉన్న కాయిన్స్ ను నేను గ్రూపుల్లో ఒక లింక్ షేర్ చేస్తాను. ఆ లింక్ ఏదైతే రిసీవింగ్ అడ్రస్ పంపించినా పర్లేదు, లేదా మీరు మన ఐడిలో ఉన్న ఈ క్రాక్స్ ఏదైతే ఉందో రికవర్ ఈ క్రాక్స్ బిఎంవైటీలోకి వెళ్ళి కూడా మీరు పంపించవచ్చు లీడర్స్. దీన్ని మీరు గమనించగలరు. మనము ముందుగా ఆల్రెడీ ఇంతకుముందు ఈ క్రాక్స్ లో ఉన్నాము. అందులో నుంచి మనము బిఎన్బి చైన్ లోకి వచ్చాము లీడర్స్. ఇది మీరు గమనించాలి. చాలా మంది లీడర్స్ ఇప్పటికి కూడా కొంచెం సిస్టమ్ లో అంటే వాళ్ళ వర్క్ లో బిజీ ఉండి సిస్టమ్ లో కొంచెం బ్యాక్ లో ఉన్న వాళ్ళు ఇంకా కూడా మార్చుకోలేరు. మీరు 100% మీరు బిఎన్బి లోకి మారాలి. రెండవది వచ్చి ఏదైతే ఉందో మ్యాండేటరీగా ఇప్పుడు ఆల్రెడీ బిఎన్బి మనకు ఉంది. దాంతో పాటు లీడర్స్ మీరు గమనించాలి, ఇప్పటి వరకు మనము ఏదైనా స్టేకింగ్ అయినా సరే ప్యాకేజెస్ అయినా సరే ఓన్లీ బిఎంవైటి కాయిన్స్ చేస్తాం లీడర్స్. త్వరలో మనకు మనకు ఓన్లీ బిఎంవైటి కాయినే కాకుండా యుఎస్డిటిని కూడా వాడుకలోకి తీసుకురాబోతున్నారు. కావున కంపల్సరిగా టెథర్ యుఎస్డిటి ఆల్రెడీ మనం వాడుకలో ఉన్నాము. త్వరలోనే దానికి కూడా మనకు బోర్డ్ మై ట్రిప్ కాయిన్స్ ప్లస్ యుఎస్డిటి కూడా తీసుకురాబోతున్నారు. మరి రెండోది మ్యాండేటరీగా ఉండాల్సింది టెథర్ యుఎస్డిటి. మూడోది వచ్చేసరికి మీకు బోర్డ్ మై ట్రిప్ అనేది కంపల్సరీ మన టోకెనే బోర్డ్ మై ట్రిప్ కాబట్టి ఈ మూడు కంపల్సరీ ఉండాలి. మీరు ఈ మూడింటిని చేసుకోండి. ఏదైతే ఉందో ఇప్పటి వరకు మనము ఆల్రెడీ స్వాప్ లో మ్యాండేటరీగా ఇప్పుడు యూఎస్డిటిని వాడుతున్నాం, ఏదైతే డాలర్ వాడుతున్నాం కంపల్సరీ. కావున మనకు ఉండాలి. చాలా మంది లీడర్స్ ఇప్పటికి కూడా స్వాప్ లో వాళ్ళ కాయిన్స్ ను సేల్ చేసి ఏది స్వాప్ లో వాళ్ళ కాయిన్స్ ను సేల్ చేసి ఎక్స్చేంజ్ కి పంపించుకుంటున్నారు లీడర్స్. మీరు గమనించండి. ఇంతకు ముందు మనకు టెథర్ యూఎస్డిటి అంటే మనకు డాలర్స్ తో అవసరం లేదు కాబట్టి మనము మన డాలర్స్ ఏవైతే క్రియేట్ చేసుకున్నామో వాటిని ఎక్స్చేంజ్ లకు పంపించుకొని అక్కడ సేల్ చేసి మీరు ఐఎన్ఆర్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు మనకు సిస్టమ్ లోకి కంపల్సరిగా డాలర్ అనేది తీసుకొచ్చారు. కనుక మీరు స్వాప్ చేసినప్పుడు ఏదైతే ఆటోమేటిక్ గా మీకు వస్తుందో, ఎగ్జాంపుల్ కి నేను స్వాప్ లో మీకు బై అండ్ సేల్ ఆప్షన్ చూపిస్తాను చూడండి. స్వాప్ లో బై అండ్ సేల్ లో కనుక వెళ్తే మనం చూడండి, ఇక్కడ మనము లాగిన్ చేయాలంటే బిఎంవైటి staking.com అండ్ సైన్ ఇన్. మనము ఏదైతే ఎగ్జాంపుల్ కి నేను ఐడితో లాగిన్ అవుతాను. మనం లాగిన్ అయిపోయి ఇప్పుడు స్వాప్ లోకి వెళ్తాం. స్వాప్ లోకి వెళ్తాము. స్వాప్ లో సేల్ లోకి వెళ్తాము. సేల్ లోకి వెళ్ళినప్పుడు మ్యాండేటరీగా ఇక్కడ చూడండి. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ మీకు సేల్ ఆప్షనే కనబడట్లేదు. మరి ఎందుకు కనబడట్లేదు అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చండి చూడండి. ప్లీజ్ కనెక్ట్ సేమ్ వాలెట్ యాజ్ బిఎంవైటి స్టేకింగ్ అంటే మీ ఐడికి ఉన్న రిసీవింగ్ అడ్రస్ మీరు ఓపెన్ చేసి పెట్టిన అకౌంట్ ఏదైతే మెటమాస్క్ వాలెట్ యొక్క అకౌంట్ ఏదైతుందో అవి రెండు వేరు వేరుగా ఉన్నాయి. మీరు సేమ్ వాలెట్ యొక్క రిసీవింగ్ అడ్రస్ పెడితే ఆటోమేటిక్గా వస్తాయి. చూద్దాం.
మరి సేమ్ వాలెట్ యొక్క రిసీవింగ్ అడ్రస్ పెడితే మారుతుందా లేదా? ఎగ్జాంపుల్ కి అలా మార్చాలంటే ఇక్కడ చూడండి, టాప్ కార్నర్ లో, ఎగ్జాంపుల్ కి ఇక్కడ చూడండి, మీకు టాప్ కార్నర్ లో, ఇక్కడ టాప్ కార్నర్ లో ఏదైతే ఉందో దాన్ని ముందుగా ఈ వ్యాలెట్ ను డిస్కనెక్ట్ చేద్దాం. ముందుగా డిస్కనెక్ట్ చేద్దాము. డిస్కనెక్ట్ వ్యాలెట్. ఇప్పుడు మన వ్యాలెట్ మార్చాలి అంటే ఇక్కడ వెళ్ళాలి. మనము నేను ఈ వ్యాలెట్ లోకి వెళ్తున్నాను, రవి వన్ లోకి వెళ్తున్నాను. వెళ్ళేసి మళ్ళీ కనెక్ట్ వ్యాలెట్ అని కొట్టి లేడో చూడండి. కనెక్ట్ వ్యాలెట్ అని కొట్టగానే ఆ వ్యాలెట్ లో ఉన్న కాయిన్స్ అన్ని ఆడ రిఫ్లెక్ట్ అయినాయి. చూడండి లేడీస్, ఇక్కడ సేల్ ఆప్షన్ ఆటోమేటిక్ గా వచ్చింది. ఇప్పుడు చాలా మంది లీడర్స్ ఏం చేస్తున్నారంటే ఇప్పుడు షాప్ లోకి వెళ్ళి డైరెక్ట్ సేల్ లోకి వెళ్ళగానే ఇక్కడ మీకు ఏదైతే మీ వ్యాలెట్ యొక్క టెథర్ యూఎస్డిటి, లీడర్స్ మీరు ఒకటి గమనించాలి. ఇక్కడ ఏదైతే ఉందో ఈ బిఎన్బి ఒక వ్యాలెట్ యొక్క అకౌంట్, ఎగ్జాంపుల్ కు ఈ నా వ్యాలెట్ లో రవి వన్ అనే ఒక అకౌంట్ ఉంది. దీనిలో డిఫరెంట్ ఒక ఒక మెటామాస్క్ వ్యాలెట్ లో డిఫరెంట్ వ్యాలెట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ కు నా దాంట్లో 3 ఉన్నాయి చూడండి, నేను 2 వాడతాను. రవి వన్ సంథింగ్ 3 ఉన్నాయి. ఆ మూడిట్లలో ఇప్పుడు రవి వన్ అనే వాలెట్ ను మనం ఓపెన్ చేసాం. ఈ రవి వన్ అనే వాలెట్ లో మీరు గమనించండి, జాగ్రత్తగా వినండి. రవి వన్ అనే వాలెట్ లో మీరు బిఎన్బి పెట్టినా, టెథర్ యుఎస్డిటి పెట్టుకున్నా, బోర్డ్ మై ట్రిప్ పెట్టుకున్నా, సంథింగ్ సోలానా కాయిన్ పెట్టినా, లేకుంటే బిట్ కాయిన్ పెట్టినా, ఏది పెట్టినా సరే ఆ వాలెట్ యొక్క రిసీవింగ్ అడ్రస్ వాటన్నిటికీ కామన్ ఉంటుంది. లీడర్స్ మళ్ళీ కూడా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఒక వాలెట్ యొక్క ఏదైతే ఉంటుందో ఒక వాలెట్, ఆ వాలెట్ ఎగ్జాంపుల్ కు నా రవి వన్ అనే వాలెట్ అకౌంట్, ఈ వాలెట్ లో ఒక అకౌంట్ రవి వన్. ఆ రవి వన్ కి యొక్క రిసీవింగ్ అడ్రస్ మీ బిఎన్బి కైనా, టెథర్ యుఎస్డిటి కైనా, లేదా బోర్డ్ మై ట్రిప్ కైనా, లేదా ఇంకా సో అండ్ సో సంథింగ్ బిట్ కాయిన్ అయినా సరే, లేకుంటే సోలానా కాయిన్ అయినా, ఏ కాయిన్ పెట్టుకున్నా సరే మీరు ఆ వాలెట్ లో ఆ అకౌంట్ లో మీ రిసీవింగ్ అడ్రస్ అన్నింటికి ఒకటే ఉంటది. బిఎన్బికి వేరే, టెథర్ యూఎస్డిటికి వేరే, బోర్డ్ మై ట్రిప్ కి వేరే ఉండదు. మీరు ఒకవేళ మీ వాలెట్ ను సెకండ్ వాలెట్ ను పెట్టినప్పుడు మళ్ళీ దానికి వేరే రిసీవింగ్ అడ్రస్ ఉంటది. దీన్ని గమనించండి. ఇప్పుడు చూడండి, మీరు స్వాప్ చేసి సేల్ చేయడానికి వేరు. చాలా మంది లీడర్స్ ఇంతకు ముందు పాత అలవాటు ప్రకారము స్వాప్ లో సేల్ చేయడానికి వెళ్ళినప్పుడు ఎగ్జాంపుల్ కి ఇక్కడ వాళ్ళు 834 కాయిన్స్ సేల్ చేస్తున్నారు. సేల్ చేస్తే మనకు ఇట్లా ఉంటుంది లీడర్స్, మీకు ఎగ్జాక్ట్లీ $10 కావాలంటే లీడర్స్ 834 పక్కన 6 టైమ్స్ 333 టైప్ చేయండి. ఎగ్జాక్ట్లీ మీకు $10 అయిపోతుంది. చూడండి లీడర్స్, 333 834.333 అయితే $10 అవుతుంది. మీరు 834 కాయిన్స్ కనుక తీసుకుంటే ఎగ్జాక్ట్లీ 9.999 చేంజ్ వస్తుంది. లీడర్స్ ఇప్పుడు ఇట్లా టైప్ చేశారు. ఇప్పుడు చాలా మంది లీడర్స్ ఏం చేస్తున్నారంటే ఇంతకుముందు అలవాట్లోగా ఈ టోటల్ ఈ రిసీవింగ్ అడ్రస్ మార్చేసి వాళ్ళ ఎక్స్చేంజ్ అడ్రస్ ఇస్తున్నారు. లీడర్స్ మీరు అప్పుడు ఇంతకు ముందు మన ఏదైతే డాలర్స్ యూఎస్డిటీస్ అవసరం లేనప్పుడు మీరు అది చర్య చేశారు, ఎందుకంటే ఐఎన్ఆర్ చేసుకోవడానికి. ఇప్పుడు సిస్టమ్ లో మ్యాండేటరీగా యూఎస్డిటీ పెట్టారు కాబట్టి లీడర్స్ మీది ఈ డిఫాల్ట్ గా ఏదైతే వస్తుందో ఆ అలాగే దాన్ని ఉంచేస్తే మీరు కనుక డైరెక్ట్ గా మీ యూఎస్డిటీస్, ఎగ్జాంపుల్ కి మీరు ఇక్కడ సేల్ కొట్టగానే మీ యూఎస్డిటీస్ వచ్చి ఆటోమేటిక్ గా ఇక్కడ ఉన్న యూఎస్డిటీలో యాడ్ అయిపోతాయి. చూడండి, ఇక్కడ యూఎస్డిటీలో యాడ్ అయిపోతాయి. ఎందుకంటే డిఫాల్ట్ గా మీ రిసీవింగ్ అడ్రస్ ఏది ఉందో అదే ఉంటుంది. చూడండి, ఇక్కడ మీ డిఫాల్ట్ రిసీవింగ్ అడ్రస్ ఇది. నా నా రిసీవింగ్ అడ్రస్ వచ్చి D085B. చూడండి, D085B, లాస్ట్ వర్డ్ చెప్తున్నాను, D085B. రిసీవింగ్ అడ్రస్ కామన్ గా ఆటోమేటిక్ గా మీకు యూఎస్డిటీ తీసుకుంటది. ఆటోమేటిక్ గా ఆ యూఎస్డిటీస్ వచ్చి మీకు ఇక్కడ ఉన్న టెథర్ యూఎస్డిటీలో వచ్చేస్తాయి. చూడండి, నా దానిలో $123 ఉన్నాయి. అలా మీరు చేసుకొని మీకు ఈ స్వాప్ చేసేటప్పుడు మీకు బై చేసేటప్పుడు ఈ డాలర్స్ కంపల్సరీ అవసరం ఉంటాయి. మీకు ఏదైతే ఇప్పటి వరకు ఏదైతే డైలీ $10 ఇచ్చిందో లీడర్స్, డైలీ $10 ఇచ్చిందో ఆ $10 మీరు చేసుకొని మీ అవసరాలకు వాడుకోండి. మీ అప్లైనర్ లో కానీ మీకు లైఫ్ లైన్ కానీ ఎవరికైనా అవసరం ఉంటే కూడా మీరు మీ దగ్గర ఉన్న డాలర్స్ ను వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళ కూడా స్వాప్ చేసి వాళ్ళ ఐడిని కూడా చేయొచ్చు. లీడర్స్ చాలా మంది లీడర్స్ నేను మళ్ళీ ఒకటి చెప్తున్నాను, చాలా మంది లీడర్స్ ఇప్పటి వరకు కూడా స్వాప్ చేసి బై చేసే ఆప్షన్ ను నేర్చుకోవట్లేదు. ఈవెన్ $24 పర్ డే ఉన్న లీడర్స్ కూడా, అంటే దగ్గర వాళ్ళు $24
పర్ డే అంటే గోల్డ్ ర్యాంక్ లో ఉన్న లీడర్స్. లీడర్స్ గమనించాలి, ముందు సిస్టమ్ లోకి వచ్చేటప్పుడు సిస్టమ్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఆ సిస్టమ్ గురించి తెలుసుకోకుండా మార్పులు చేశారు వాళ్ళ అవసరాల కోసం. ఇది నిజంగా కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ఎవరైతే వాళ్ళ అవసరాల కోసం మార్పులు చేస్తున్నారు అనే వర్డ్స్ వాడుతున్నారో వాళ్ళు సిస్టమ్ గురించి తెలుసుకోకుండా ఉండాలి. రెండవది, వాళ్ళు ఏసీ అంటే వర్కింగ్ వర్కింగ్ లీడర్ అయ్యి ఉండవు. అంటే వాళ్ళు వర్కింగ్ చేయకుండా ఊరికే వచ్చి ఏసీ కూర్చొని వస్తే తీసుకొని ఉండాలి. ఇంతకు ముందు వరకు వాళ్ళే ఈ క్వశ్చన్ చేస్తారు. ఎవరైతే వర్కింగ్ లీడర్ ఉంటారో, సిస్టమ్ తో పాటు పనిచేస్తారో వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ ముందే తెలుస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారమే వెళ్తారు. దాన్ని బట్టి లీడర్స్ కంపల్సరీ మ్యాండేటరీగా మనకు సిస్టమ్ లో ఏదైతే స్వాప్ లో సేల్ అండ్ బై ఆప్షన్ వచ్చిందో, సేల్ అండ్ బై ఆప్షన్ వచ్చిందో దాన్ని మ్యాండేటరీగా ప్రతి లీడర్ తెలుసుకోవాలి. లీడర్స్ మీకు ముందుగా స్వాప్ లో ఇంతకుముందు చెప్పినట్టు స్వాప్ లో మనం సేల్ ఎలా చేయాలంటే మీరు మెనూలోకి వెళ్ళి మీ ఏదైనా మీ మెటామాస్క్ వ్యాలెట్ లో మళ్ళీ గమనించండి, స్వాప్ చేసేటప్పుడు మీ మెటామాస్క్ వాలెట్ యొక్క రిసీవింగ్ అడ్రస్ ఏ ఐడికి అయితే ఇస్తారో, మీ బిఎంవైటి స్టేకింగ్ లో ఉన్న ఐడికి అయితే ఇస్తారో ఆ ఐడినే లాగిన్ చేయాలి. వేరే ఐడిని లాగిన్ చేసినట్టయితే నేను ఇంతకు ముందు చూపించినట్టు మీకు అక్కడ సేల్ ఆప్షనే రాలేదు. ఆడ సేల్ ఆప్షన్ రాలేదంటే మీరు డిఫరెంట్ ఐడిని లాగిన్ చేసినారని అర్థం. లీడర్స్ ఇప్పుడు మనం గమనిద్దాము. మనము మెనూలోకి వెళ్ళి స్వాప్ లోకి వెళ్ళి సేల్ బిఎంఐటి ముందుగా మనము సేల్ బిఎంఐటి గురించి తెలుసుకుందాం. సేల్ బిఎంఐటి అంటే మన దగ్గర ఉన్న, నేను ఎందుకే ఆల్రెడీ ఇంతకుముందు చాలా మంది లీడర్కు ఈ సబ్జెక్ట్ గురించి స్వాప్ లో సేల్ అండ్ బై తెలిసే ఉంటది. అయినా సరే నేను మాటి మాటికి మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే రేపు వచ్చే అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆ అప్డేట్స్ లో ఈ స్వాప్ లో ఉన్న సేల్ అండ్ బై అనే ఆప్షన్ చాలా పెద్ద పాత్ర పోషించబోతుంది లీడర్. అందుకే నేను దీన్ని మళ్ళీ 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 మీకు వివరంగా అర్థమయ్యేలాగా చెప్పాలని అనుకుంటున్నాను. అలాగే చేస్తున్నాను. లీడర్స్ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి, ఎందుకంటే రేపు ఫ్యూచర్ లో వచ్చే అప్డేట్స్ దానికి ఈ స్వాప్ లో సేల్ అండ్ బై అనేది చాలా పెద్ద పాత్ర పోషించబోతుంది. లీడర్స్ చూడండి, స్వాప్ లో మన ఏదైతే మన బిఎంవైటి కాయిన్స్ మన వ్యాలెట్ లో ఉన్న, మన మెటామాస్క్ వ్యాలెట్ లో ఉన్న బిఎంవైటి కాయిన్స్ ను అమ్మి అంటే సేల్ చేసి ఎవరికి, కంపెనీకి సేల్ చేసి మనము డాలర్లు తయారు చేస్తున్నాం. ఎగ్జాంపుల్ కు మనము ఒక $10 తయారు చేసుకోవాలంటే 834.3336 టైమ్స్ కనుక మీరు టైప్ చేస్తే ఎగ్జాక్ట్లీ $10 వస్తాయి. మనము సేల్ కనుక కొట్టుంటే ఆటోమేటిక్ గా మనకు ఇప్పుడు నేను సేల్ కొట్టామని ఇప్పుడు 6:30కే ఎగ్జాంపుల్ కు మీరు గుర్తుపెట్టుకోండి. ఈ అప్డేట్ కూడా చాలా మంది లీడర్స్ నేను లాస్ట్ టైం 2 వీక్స్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాను. మనకి ఏదైతే 10:30కి మనది బిఎంవైటి స్టేకింగ్ క్లోజింగ్ టైం 10:30 అంటే థాయిలాండ్ టైం ప్రకారము, థాయిలాండ్ లో 12 గంటలు అంటే మనకన్నా 1.5 అవర్ బిఫోర్ ఉంటుంది. కాబట్టి మన ఇండియన్ టైం ప్రకారము 10:30కు మన క్లోజింగ్ టైం, బిఎంవైటి స్టేకింగ్ ప్రాజెక్ట్ యొక్క క్లోజింగ్ టైం ఏంది 10:30కి. ఈ 10:30కి మన యొక్క స్వాప్ ఏదైతే ఇప్పుడు నేను స్వాప్ చెప్తున్నానో స్వాప్ లో సేల్ అండ్ బై అనే ఆప్షన్ మీకు హైడ్ అయిపోయి ఉంటుంది. అప్పటి నుంచి అంటే రాత్రి 10:30 నుంచి తెల్లవారుజామున 6:30 వరకు ఈ మధ్యలో మీరు స్వాప్ లో సేల్ అండ్ బై చేయలేరు. రెండవది, మీరు 10:30 నుంచి పొద్దున 6:30 వరకు కూడా విత్డ్రా అనేది పెట్టుకోకండి. అది క్లోజింగ్ టైము. క్లోజింగ్ తర్వాత విత్డ్రా. ఇంతకుముందు ఎప్పుడైతే మనకు బోర్డ్ మై ట్రిప్ లో మనకు క్లోజింగ్ టైం ఏంది 12 గంటలకు, మనకి ఏదైతే ఇన్కమ్ గెయిన్ చేస్తామో పొద్దున 6:30 తర్వాత 6 గంటల తర్వాత మనం ఇన్కమ్ ఎట్లయితే విత్డ్రా చేసుకుంటున్నామో సేమ్ అలే ఇక్కడ స్టేకింగ్ లో కూడా ఉంది. చాలా మంది లీడర్స్ ఏంటంటే 10:30కు క్లోజింగ్ టైంలో వాళ్ళకు డిఎంసి విత్డ్రావల్ లో రాయల్టీ పడగానే ఏ 10:30కో ఏ 11 గంటలకు విత్డ్రా పెడుతున్నారు. అది మీకు అక్కడే హోల్డ్ అయి ఉంటది. తర్వాత పెండింగ్ లో ఉండి తెల్లవారుజామున 6:30 తర్వాత అది రిలీజ్ అవుతుంది. ఆలోపు మళ్ళీ సార్ నేను నైట్ పెట్టాను నాకు ఇంతవరకు రాలేదు, మళ్ళీ దానికి పంపడము, మళ్ళీ సార్ మళ్ళీ మేనేజ్మెంట్ పంపడము, దాన్ని అవుతుంది. లీడర్స్ మీరు ఇది గమనించాలి.
రాత్రి 10:30 నుంచి పొద్దున 6:30 వరకు ఎలాంటి విత్డ్రాల్ చేయకండి. 6:30 తర్వాత మీరు చేయండి. అది కూడా 91 విత్డ్రావల్లో గమనించండి. వన్ విత్డ్రావల్లో సింగిల్ విత్డ్రావల్లో మీరు చేయవలసింది ఏంటి? సింగిల్ విత్డ్రావల్లో మీరు $99 విలువైన కాయిన్స్ మీరు విత్డ్రా పెట్టండి. మీకు టైం ఏదైతే ఉందో మీరు విత్డ్రా పెట్టగానే ఆటోమేటిక్ గా తొందరగా మీకు సక్సెస్ వస్తుంది. ఎగ్జాంపుల్ కి మీ వ్యాలెట్ లో 10,000 కాయిన్స్ ఉన్నాయి. ఒకేసారి 10,000 పెట్టేశారు అంటే ఆ 10,000 మీన్స్ ఆల్రెడీ మీరు పెట్టింది $100 కన్నా ఎక్కువ. అది మీకు వ్యాలెట్ కు రావడానికి 30 మినిట్స్ టైం పడుతుంది. అదే కనుక మీకు $99 లోపు అంటే ఒక 6,000 లోపు కనుక మీరు పెట్టుంటే ఆటోమేటిక్ గా మీరు పెట్టిన 30 సెకండ్స్ లోనో 1 మినిట్ లోపే మీకు వ్యాలెట్ లో క్రెడిట్ అవుతుంది. ఇది మీరు గమనించండి. ఇక్కడ మనము స్వాప్ లో సేల్ అండ్ బై గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇది సేల్ అదే విధంగా మనం సేల్ చేసి ఏం చేసాము? డాలర్స్ తెచ్చుకున్నాము. ఆ డాలర్స్ వచ్చి ఇక్కడ యాడ్ అయిపోయినాయి. ట్రేడర్స్ ఇక్కడ డాలర్స్ యాడ్ అయిపోయినాయి. ఇప్పుడు అదే స్వాప్ లో మనము బై ఎలా చేయాలి అనేది తెలుసుకున్నాం. traders. ఇక్కడ మెనూలోకి వెళ్తున్నాము. స్వాప్ లోకి వెళ్ళి ఇక్కడ బై బియ్యం వైట్ ఉంది. స్వాప్ లో ఇంతకుముందు చూసినాం మనము సేల్ బియ్యం వైట్ గురించి. ఇప్పుడు బై బియ్యం వైట్ గురించి తెలుసు. బై బియ్యం వైట్ ఏంటి? మన దగ్గర ఉన్న డాలర్స్ తో మనము కంపెనీ దగ్గర మనం కాయిన్స్ తీసుకోవడం. లీడర్స్ ఇక్కడ మీరు గమనించాలి. ఎగ్జాంపుల్ కి కాయిన్స్ ఇక్కడ చాలా మంది లీడర్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఏమంటే కంపెనీలో మనకు 4 రకాల ట్రాన్స్ఫర్ రేట్స్ ఉంటాయి. ఒకటి, మనము కంపెనీ దగ్గర ఎప్పుడైతే కాయిన్స్ కొనుక్కుంటున్నామో ఆ కాయిన్స్ కొనుక్కుంటే ఒక ట్రాన్స్ఫర్ రేట్ ఉంటుంది. మనము కంపెనీకి సేల్ చేస్తే ఒక ట్రాన్స్ఫర్ రేట్ ఉంటుంది. మనకు వచ్చిన ఇన్కమ్ మనము ఏదైతే మనం స్టేకింగ్ లో పెడుతున్నామో దానికి ఒక ట్రాన్స్ఫర్ రేట్ ఉంటుంది. అదే మనకు వచ్చిన ఇన్కమ్స్ మనకి ఇవ్వడానికి ఒక ట్రాన్స్ఫర్. ఈ 4 ట్రాన్స్ఫర్ రేట్ల మీదనే మన కంపెనీ సర్క్యులేషన్ లో ఉంటది. ఏ ఒక్క ట్రాన్స్ఫర్ రేటు ఇప్పటి వరకు చూడండి లీడర్స్ చాలా మంది ఏదైతే బురద చల్లుతున్నారో ఏది సంస్థ వాళ్ళ అవసరాల కోసం మారుస్తుంది. ఇప్పటి వరకు కూడా కంపెనీ ఏవైతే జనవరిలో స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి నుంచి ఉందో స్వాప్ ఎప్పుడైతే తీసుకొచ్చిందో అప్పటి వరకు సేల్ చేస్తే కంపెనీ ఏదైతే ఫిక్స్ చేసిందో 0.0120 సేల్ మీ బిఎంవైటి కాయిన్స్ ను సేల్ చేస్తే ఏదైతే ఉందో ఆ రేటు మీది ఇప్పుడు నేను చూపిస్తుంది మీకు బిఎంవైటి లైవ్ రేటు. అది సేల్ చేసే రేట్ వచ్చి 0.0120 అంటే ₹8 ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మార్చలేదు. లీడర్స్ మీరు గమనించండి. మరి ఇప్పటికీ చాలా మంది అంటారు అవసరానికి మారుస్తారు. మరి అవసరం ఉంటే ఇన్ని ఇప్పుడు ఏదైతే ఇది ఉందో కంపెనీ మీకు అమ్మే రేటు మార్చింది, తక్కువ రేటు కూడా ఇచ్చింది చాలా కూడా. కానీ ఎప్పుడైనా మీరు సేల్ చేస్తే మాత్రం ఆ రేటు మార్చలేదు, అది ఫిక్స్ పెట్టింది. ఎందుకంటే ఎప్పుడైనా లీడర్స్ నష్టపోవద్దు. మరి అలాంటి మంచి మనసు ఉన్న విజయ్ సార్ను చాలా మంది లీడర్లు వాళ్ళ స్వార్థాన్ని వాళ్ళ అవసరానికి రకరకాలుగా మార్చేస్తున్నారు. చూడండి ఇప్పుడు మనము బై చేస్తే చూడండి ఇక్కడ రేట్ ఉంది. మనము కంపెనీ దగ్గర బై చేస్తే లీడర్స్ ఎంత ఉంది? $0.0140 లీడర్స్. ఇది $0.0140 అంటే ₹30 అని అర్థం. మీరు 0.0140 ఇంటూ 90 వేస్తే మీకు రూపీస్ లో వస్తుంది. అది ₹30 అని అర్థం. మీరు ₹30 మీరు కంపెనీ దగ్గర కాయిన్స్ కొంటారు అంటే మీకు నియర్లీ 710 కాయిన్స్ $10 వస్తాయి. లీడర్స్ 710 కాయిన్స్ వస్తాయి. ఎన్ని? 710 కాయిన్స్ మనకు వస్తాయి. మరి మనం స్టేకింగ్ లో పెడతాం ఎంత రేటు? 0.0145 అంటే రూపాయి. మనకు ఏదైతే మనం స్టేకింగ్ లో పెడతామో ₹30 పెడతాము. మనకు వచ్చేది ఎంత లీడర్స్ మీరు గమనించాలి. ఇంతకుముందు నేను మిస్టేక్ చెప్పాను. ₹26 మనకు వస్తుంది. మనం చూసినట్టయితే క్యాల్కులేషన్ లో చూడండి మీకు 0.0140 మనము కంపెనీ దగ్గర కొనుక్కుంటున్నాము. 90 రూపీస్ లెక్క చూస్తే చూడండి ₹26 మనకు కంపెనీ
కంపెనీ దగ్గర మనం బై చేస్తే రూపాయి 26 పైసలకు వస్తుంది. అదే కనుక మనము కంపెనీలో మనం స్టేకింగ్ లో ఎంత పెడతాము? ఎగ్జాంపుల్ కి 0.0145 మన స్టేకింగ్ రేట్ వచ్చి ఈ రోజున మీరు చూడండి, మీ ఐడియాలోకి వెళ్తే 0.0145 ఉంటుంది. ఇంటూ 90 వేయండి, మీకు వస్తుంది ఎంత? రూపాయి 30 పైసలు. ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. రూపాయి 26 పైసలకు నేను కొనాలి, రూపాయి 30 పైసలకు పెట్టాలి. లీడర్స్, చాలా మంది లీడర్స్ ఈ చిన్న క్యాల్కులేషన్ లోనే కన్ఫ్యూజ్ ఉంది. ఈ క్యాల్కులేషన్ కూడా మీకు క్లియర్ గా అర్థమవుతుంది, చిన్నగా గమనించండి. ఎగ్జాంపుల్ కి రూపాయి 26 పైసలకు మనం ఎన్ని వచ్చినాయి మనకు కాయిన్స్? మనకు 710 కాయిన్స్ వస్తాయి $10 ఇయర్లీ. మనము కంపెనీలో పెడతాము, ఏ రేట్తో పెడతాము? 0.0145 అంటే ఎంత పెడతాం మనము? 689 కాయిన్స్ పెడతాం లీటర్స్, 689 కాయిన్స్ పెడతాం. అంటే చూడండి, 710 కంపెనీ ఇస్తుంది, మనం పెడతాం కంపెనీలో మనకు 60 దగ్గర దగ్గర మీకు ఇక్కడ 20 కాయిన్స్ వరకు ప్రాఫిట్. చూడండి, 710 వేసుకోండి, 710 మైనస్ 689 అంటే 21 కాయిన్స్ డైరెక్ట్ ప్రాఫిట్ మనం కంపెనీ దగ్గర బై చేస్తే. అలాంటిది మళ్ళీ తీసుకొస్తున్నారు, ఏదో కొత్తగా కంపెనీలో కొనమంటున్నారు. లీడర్స్ చూడండి, $10తో వచ్చిన వ్యక్తికి ఇంతకుముందు సార్ అన్నట్టు $10తో వచ్చిన వ్యక్తికి $30 ఇన్కమ్ ఇచ్చి $2 $10 టాప్అప్ చేసేటప్పుడు జనరల్ గా అది ఫస్ట్ నుంచే ఉంది కండిషన్, $10 టాప్అప్ చేయాలి, అది మ్యాండేటరీగా. ఎందుకు మరి $10తో మళ్ళీ నేను టాప్అప్ చేయాలంటే, మనం వచ్చింది ఏంది? క్రిప్టో కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని కాయిన్ యొక్క ప్రైస్ పెరగాలి. కాయిన్ యొక్క ప్రైస్ పెరగాలంటే మనము ఫస్ట్ సప్లైని హోల్డ్ లో పెట్టాలి, సప్లైని కంట్రోల్లో పెట్టాలి. మరి ఆ సప్లైని కంట్రోల్లో పెట్టాలంటే ఎగ్జాంపుల్ కి మీరు $10 వచ్చారు, మీరు $10 వచ్చారు, కంపెనీ ఏమన్నది $30 ఇన్కమ్ ఇస్తాను, ఫస్ట్ $30 ఇన్కమ్ ఇచ్చింది అంటే దీని మీన్స్ 2000 కాయిన్స్, 2000 కాయిన్స్ మీకు ఇచ్చింది. యాజ్ ఇట్ ఈస్ 2000 కాయిన్స్ మీరు, మీకు ఈ $10 స్టేకింగ్ లో పెట్టాలని కండిషన్ లేకపోతే యాజ్ ఇట్ ఈస్ 2000 కాయిన్స్ మీరు మార్కెట్ లోకి తీసుకొస్తారు, ఎందుకంటే మన అవసరం కదా, మార్కెట్ లోకి తీసుకొస్తారు. అప్పుడు ఏమవుతుంది? మన లాంటి 3.5 లక్షలు 4 లక్షల మంది ఆల్రెడీ మార్కెట్ లోకి తీసుకొస్తారు. అప్పుడు సప్లై పెరుగుతుంది. మరి సప్లై పెరిగితే ఏమవుతుంది? డిమాండ్ ఆటోమేటిక్ గా పడుతుంది. అప్పుడు మన కాయిన్ యొక్క ప్రైస్ పెరగదు. దానికోసమే మన సప్లైని కంట్రోల్ చేయడానికి ఏమంటున్నాడు? $10తో వస్తే అంటే మీరు 689 కాయిన్లతో వచ్చిండ్రు, మీకు కాయిన్ రూపకం చెప్తా ఎగ్జాంపుల్ గా. మీరు 689తో వచ్చిండ్రు, మీకు ఆల్రెడీ మీకు అకౌంట్ లోకి 1000 కాయిన్స్ ఇచ్చాడు లీడర్స్, మీరు గమనించాలి. మీరు ఆల్రెడీ పెట్టినామనద్దు, ఇది ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది మీ 1000 కాయిన్స్. మరి ఇది ఎందుకయ్యా మరి 25 నెలలు ఆగాలి? ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్. మళ్ళీ నేను 689 పట్టినా మళ్ళీ 25 నెలలు ఆపుతున్నారు, ఆ 25 నెలల్లో ఏమో మరి అని మళ్ళీ క్వశ్చన్ మార్క్. చూడండి ఇక్కడ, మరి 689 మీరు పెడితే మీకు అదనంగా కలిపి 1000 కాయిన్స్ మీకు స్టేకింగ్ లో పెడుతున్నారు. లీడర్స్ మీరు గమనించాలి, ప్రతి క్రిప్టో స్టేకింగ్ కి కొన్ని రూల్స్ ఉంటాయి. మీరు ఏదైతే పెడతారో దానికి ఇన్ని కాయిన్స్ కంపల్సరీ మ్యాండేటరీ యాడ్ చేయాలండి. ఆ రూల్స్ ప్రకారమే చేస్తుంది కంపెనీ, అలా అవసరాలకి ఏదో యాడ్ చేస్తలేదు. మీరు చూడండి, ఇంతకుముందు 600 600 సార్ మాట్లాడాలనుకుంటున్నారా మీరు ఏమన్నా? ఇంతకుముందు ఇంతకుముందు సార్ ఇంతకుముందు ఏదైతే స్టార్టింగ్ లో మనము స్టేకింగ్ స్టార్ట్ చేసినప్పుడు May 22 మీరు గమనించాలి లీడర్స్, ఫస్ట్ జనవరిలో స్టార్ట్ అయిన మన కంపెనీ, మన బిఎంవైటి స్టేకింగ్ ప్రాజెక్ట్ ఫ్రీ లైవ్ లో ఉంది ఎప్పటి వరకు? May 22 గారికి. కొందరు లీడర్లు దాని మీద కూడా నేను ఈ మధ్యలోనే తెలుసుకున్నాను, కోర్ కమిటీలో ఎవరైతే ఉన్నారో లీడర్స్ చూడండి గమనించాలి, కోర్ కమిటీలో మన ఏపీ తెలంగాణ నుంచి కాదు, ఇండియా వైడ్ లో ఉన్న కోర్ కమిటీ లీడర్స్ కూడా మినిమం నాలెడ్జ్ లేదు. ఏమంటే ఫ్రీ లైవ్ లో ఉన్నప్పుడు ఏదైతే ప్లాన్ ఉందో ఆ ప్లాన్ మీద పూర్తిగా అవగాహన లేక, నేను లేను కోర్ కమిటీలో, కానీ నాకు తెలిసిన లీడర్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను తెలుస్తుంది ఏంటంటే, ఫ్రీ లైవ్ లో ఏదైతే ఉందో పీపీటీలో ఉన్నదాన్ని పెట్టుకొని సార్ మీరు అప్పుడు గిలా అన్నారు, మరి ఇప్పుడేమో గిలా ఉంది. లీడర్స్ చూడండి, బేస్ ప్లాన్ ఫ్రీ లైవ్ లో ఉన్నప్పుడు గదే ఉంది, ఇప్పుడు కూడా గదే ఉంది. అప్పుడు ఏమంటే మీరు డిఎంసి ఏజెంట్ కావాలంటే మనం వచ్చి ముగ్గురిని డైరెక్ట్ గా చేస్తే డిఎంసి ఏజెంట్, అప్పుడు ఫ్రీ లైవ్ ముందు May 22 ముందు మనం వచ్చి మనము ముగ్గురిని డైరెక్ట్ చేస్తే డిఎంసి ఏజెంట్, అది కూడా 4 days లో.
7 days కాదు, 4 days లోపు. అది ఎప్పుడైతే కంపెనీ లైవ్ అయిందో May 22 తర్వాత, దానికి ముందే 20 రోజుల ముందే అనౌన్స్ చేశారు. May 22 కు కాయిన్ లైవ్ అయిపోతుంది. అది ఏపీ తెలంగాణ ప్రజలకు లీడర్స్ కూడా తెలుసు ఆల్రెడీ ముందే. అప్పటికి మనం ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశాం కాబట్టి May 22 కి ఆల్రెడీ లైవ్ కాబోతుంది. ఎవరైనా మీరు మీరు మీ డిఎంసీలో చేసుకోవాలంటే లీడర్స్ ఇంకొకటి గమనించాలి. ఇప్పుడు మనము డిఎంసీస్ తీసుకోవడానికి థాయిలాండ్ ప్యాకేజ్ చేసుకొని 5 డిఎంసీలు ఒక ప్యాకేజ్ కొడతాయి. May 22 కు ముందు ఇలాంటి ప్యాకేజెస్ కు డిఎంసీస్ వస్తున్న పనే లేదు. ఎవరైనా సరే అతను రావాలి, ఇంకొక ముగ్గురిని జోడించాలి, అప్పుడే డిఎంసీ వస్తుంది. ఫ్రీ లైఫ్ ముందు అలా ఉంది. అలాగే May 22 తర్వాత ప్యాకేజెస్ కూడా దానిలో యాడ్ చేశారు. ప్యాకేజ్ బుక్ చేసుకుంటూ కూడా డిఎంసీస్ వచ్చినాయి. మరి అప్పుడు పీపీటీని చూసి లీడరు, అప్పటి లీడర్లు కూడా మరి అప్పటి నుంచి ఉన్నారు కంపెనీలో. మరి చూడండి, మరి కర్ణాటకలో ఎంత నాలెడ్జ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఎవరైతే అంటున్నారో ఆ కర్ణాటక వ్యక్తే ఈ క్వశ్చన్ వేసిన వ్యక్తి. మరి కర్ణాటకలో అప్పటి నుంచి ఉన్నారు, వాళ్ళు ఏం ఎడ్యుకేట్ అవుతున్నారో అర్థం అవ్వట్లేదు. సిస్టమ్ లేదండి మనది. ఏపీ తెలంగాణలో ఏదైతే సిస్టమ్ ఉందో ఎడ్యుకేషన్ సిస్టమ్, మన జీవిక సారు స్టార్టింగ్ నుంచి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ను తయారు చేశారు. కాబట్టి మన ఏపీ తెలంగాణలో మన ఏదైతే బియ్యం బయటి కాయంలో బియ్యం బోర్డు మై ట్రిప్ లో ఏదైతే ఉందో దాని డూప్లికేషన్ కరెక్ట్ జరుగుతుంది. దాని వల్లనే మన ప్రాజెక్టు బోర్డు మై ట్రిప్ అయినా సరే, బియ్యం వైట్ కాయిన్ అయినా సరే ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంది, అప్ అండ్ డౌన్స్ లేకుండా. అదే కొన్ని వేరు వేరు ప్లేసుల్లో ఒకేసారి హైకి వెళ్తుంది, మళ్ళీ స్లో డౌన్ అవుతుంది. అంటే అక్కడ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్ తక్కువ ఉంది. మన దగ్గర మన అదృష్టం ఏంటంటే మన కంపెనీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచే మన జీవికే సారు మనకు ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్, మనకు మనం డబ్బులు లేకుండా జ్ఞానాన్ని ఇచ్చే ఒక వ్యవస్థను తయారు చేశారు. అందుకే ఒక సిస్టమేటిక్ గా వెళ్తుంది లీడర్స్. ఇది లీడర్స్. మనము ఏం చేసుకున్నాం ఇప్పుడు స్వాప్ లో మ్యాండేటరీగా మనకు స్వాప్ లో సేల్ అండ్ బై అనేది కంపల్సరీ అవసరము. ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ ఆల్రెడీ రావడం జరుగుతుంది. కానీ వాళ్ళకు ఈ ఏదైతే ఉందో స్వాప్ లో సేల్ చేసి బై చేయడం ఇంతవరకు డూప్లికేషన్ కింద లెవెల్లో లీడర్స్ తెలుసుకోవట్లేదు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు. కాబట్టి ఆ స్వాప్ లో సేల్ బై తెరవకపోవడం వల్ల వాళ్ళు డాలర్లు చేసుకోలేకపోతారు. ఎగ్జాంపుల్ కి వాళ్ళకి స్వాప్ లో సేల్ చేయడం తెలియలేకపోతే వాళ్ళ కాయిన్స్ ఉన్నా సరే, ఎగ్జాంపుల్ చాలా మంది దగ్గర అన్ని దగ్గర ఇన్కమ్స్ వస్తుంది కాబట్టి వాళ్ళ దగ్గర బియ్యం ఐడి కాయిన్స్ ఉంటున్నాయి. కానీ ఇప్పుడు వాళ్ళ ఐడి రాయల్టీకి ఎప్పుడైతే మన 3x కంప్లీట్ అవుతుందో మన కండిషన్ ప్రకారం మనం టాప్అప్ చేయాలో దానికి డాలర్స్ కావాలి. మళ్ళీ డాలర్స్ కావాలంటే మళ్ళీ జేబులో నుంచి పెట్టాలి. అరే నేను వచ్చిందే తీసుకోలేదు, మళ్ళీ నేను జేబులో నుంచి పెట్టాలని క్వశ్చన్ మార్క్ లీడర్స్. ఎందుకంటే సిస్టమ్ గురించి కరెక్ట్ చేస్తే ఆ డాలర్స్ ఎలా తేలాలో మనకు తెలుస్తుంది. మన దగ్గర ఉన్న ఇన్కమ్ తోనే డాలర్స్ తయారు చేసుకొని ఆ డాలర్స్ తోనే మన కంపెనీలో ఆ డాలర్స్ తోనే బై చేసి మన ఐడిని స్వాప్ చేసి మనము స్వాప్ లిమిట్ పెంచుకొని మళ్ళీ రీస్టేక్ చేయడం తెలుసుకుంటాం. అందుకోసమనే డూప్లికేషన్ చాలా ఇంపార్టెంట్ లీడర్స్. దానివల్ల నేను ఒకటే అందరు లీడర్స్ కి రిక్వెస్ట్ చేస్తుంది ఏమంటే ప్రతి వారము పొద్దున 6:30 ఏదైతే ఉందో ఆదివారం, యాక్చువల్ ఏమంటే సారు ఆదివారం మీద ఎందుకు పెట్టినారంటే అందరికీ ఖాళీగా ఉంటారు, ప్రతి ఒక్క విషయం క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు, హడావిడిలో ఉండరు, హరిబిడిలో ఉండాలనే ఉద్దేశంతో పెట్టిందే ఈ సండే రోజు ప్రోగ్రామ్. కాబట్టి లీడర్స్ నేను మీకు ఒకటే విన్నవించుకుంటున్నాను. నేను మీకు కావాలంటే 6 గంటల నుంచి 9 గంటల వరకైనా 10 గంటల వరకైనా చెప్పడానికి రెడీ ఉన్నాం. మన జీవికే సార్ అయినా జూమ్ మీటింగ్ ఎవరైనా లీడర్లు అయినా సరే రెడీ ఉన్నారు. ఆ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకొని లీడర్స్ ముందుగా కింద డూప్లికేషన్ చేస్తే ఈ చిన్న చిన్న అపోహలు అవుతున్నాయో, ఎవరైతే మనం డిస్టర్బ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ బారి నుంచి మీరు ఈజీగా పక్క తప్పుకోవచ్చు. జ్ఞానం తెలిస్తే ఎవరైనా ఎగ్జాంపుల్ కి నాకు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, నాకు ఎవరైనా చెప్పి వచ్చి వేరే ప్రాజెక్ట్ గురించి ఈ సెంట్రలైజ్డ్ డీసెంట్రలైజ్డ్ ప్రాజెక్ట్ గురించి చెప్పే సాహసం చేస్తారా? ఏమంటే నాకు స్టాండర్డ్, నాకు అది ఏంటో తెలుసు కాబట్టి నేను ఆల్టర్నేటివ్ గా వాళ్ళను అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అదే మీకు కూడా తెలిస్తే, మీకు ఎవరైనా వచ్చి అడిగితే, ఎవరైనా చెప్తే కూడా అదేంటో మీకు తెలిస్తే మీరు ఆటోమేటిక్ గా వాళ్ళకు మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కావాలంటే వాళ్ళకే మీరు జ్ఞానం ఇవ్వచ్చు. లీడర్ గమనించండి, వాళ్ళకే మీరు జ్ఞానాన్ని ఇవ్వచ్చు. మరి చూడండి, స్వాప్ లో మనము ముందుగా ఏమైనా తెలుసుకున్నాము, స్వాప్ లో సేల్ చేయడం ఇది చాలా ఇంపార్టెంట్ లీడర్స్. నేను అందుకే మళ్ళీ 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 చెప్తున్నాను, రేపు ఫ్యూచర్ లో వచ్చే అప్డేట్ కు
ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఓన్లీ బిఎంవైటి కాయనే మీరు కంపెనీలోకి రావాలన్నా, అంటే ఎగ్జాంపుల్ కి మీరు స్టేకింగ్ కమ్యూనిటీ హోల్డర్ కావాలంటే ఓన్లీ బిఎంవైటి కాయిన్తోనే మనం మన దగ్గర ఉన్న డబ్బు ఐఎన్ఆర్ తో కానీ డాలర్స్ తో కానీ కాయిన్స్ కొనుక్కొని చేశాము. రేపు రేపు మీన్స్ త్వరలోనే, నేను డేట్ స్పెషల్ గా అనౌన్స్ చేయాల్సిన పని లేదు, మీ అందరికీ తెలుస్తుంది, చాలా తొందరలోనే వస్తుంది. అది ఏమంటే మళ్ళీ తెలిసి కూడా ఎందుకు చెప్పట్లేదు అనొద్దు. ఏమంటే ఇప్పటి వరకు చాలా మంది మీరు చెప్తారు చేయరు, కంపెనీ ముందే అనౌన్స్ చేస్తుంది కానీ దాన్ని చేయదు. ఇప్పుడు అనౌన్స్మెంట్ లేదు, చేసి చూపించడమే. అది త్వరలోనే మీకు వస్తుంది. అప్పుడు ఏమంటే ఇప్పటి వరకు ఓన్లీ బిఎంవైటి కాయనే పాత్ర పోషించింది. రేపు ఏదైతే అప్డేట్స్ వస్తున్నాయో ఆల్రెడీ ఇప్పుడు వచ్చాయి, ఇంకా త్వరలోనే పూర్తిగా రాబోతున్నాయి. అప్పుడు మీకు యుఎస్డిటి ప్లస్ బిఎంవైటి రెండు పాత్ర పోషిస్తాయి లీడర్స్. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా మంది బిఎంవైటి కాయిన్ వస్తుంది, దాన్ని మన ఓన్లీ సర్క్యులేషన్ లోనే తిప్పి ఐఎన్ఆర్ చేసుకోవడానికి, దాని రేటు వాళ్ళ అవసరాలకి, వాళ్ళని కూడా తప్పు పట్టడానికి లేదు, వాళ్ళ అవసరానికి వాళ్ళకు ఏమంటే నీడ్స్ చాలా ఉంటాయి అందరికి. ఆ నీడ్స్ ప్రకారము ఆ ప్రెజర్ ఎట్లుందో ఆ ప్రెజర్ ని బట్టి వాళ్ళకి తక్కువ కూడా ఆప్షన్ లో తీసుకోవడం జరిగింది. అదే వాళ్ళకు డాలర్ ఆప్షన్ వస్తే అది రెండుగా ఉంటాయి. ఇంతకుముందు ఒకటే మ్యాండేటరీ అయింది, ఇప్పుడు రెండుగా ఉంటాయి. కాబట్టి ఇంకా బెటర్ లైఫ్ ఉంటుంది ఎవరైతే మన స్టేకింగ్ లో వర్క్ చేస్తున్నారు. మ్యాండేటరీగా మీకు డాలర్ తో పని ఉంటుంది, కాయిన్ తో పని ఉంటుంది. కాబట్టి రెండు ఇన్కమ్స్ ఇప్పటి వరకు ఒకటే మార్చాం, ఓన్లీ ఏంటిది బిఎంవైటి కాయిన్. ఇప్పుడు డాలర్ కూడా పాత్ర పోషించబోతుంది లీడర్స్. అందుకోసమే ఈ స్వాప్ లో ఉన్న బై సేల్ ఆప్షన్ గురించి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లీడర్స్. మనము కనుక చూస్తే ఇప్పుడు డాష్ బోర్డ్ లో ఉన్న మన మెనూలో ఉన్న ఆప్షన్స్ గురించి తెలుసుకుందాం లీడర్స్. చూద్దాం. మెనూలో ఉన్న ఆప్షన్స్ వచ్చి ముందుగా డాష్ బోర్డ్ గురించి చూస్తాం. అందరికీ ముందుకు తెలిసిందే, ఆయన మళ్ళీ ఒకసారిగా మీకు రఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తాం. ముందుగా డాష్ బోర్డ్ లో కనుక చూస్తే మొదటగా మనకు కనబడేది చూడండి, ఇక్కడ డాష్ బోర్డ్ అని కనబడుతుంది. తర్వాత మై రెఫరల్. మై రెఫరల్ అంటే ఏంటి? మీరు డైరెక్ట్ గా ఎవరినైతే స్పాన్సర్ చేస్తారో, రెఫరల్ చేస్తారో వాళ్ళే ఇక్కడ కనబడతాయి. చూడండి, మనం ఈ ఐడి డైరెక్ట్ గా లెఫ్ట్ లో ఇవేమో రిజిస్ట్రేషన్ చేసినాయి లీడర్స్, యాక్టివేషన్ అయినాయి కావు, రిజిస్ట్రేషన్. అంటే రెఫరల్ చేసి రిజిస్టర్ చేసిన ఐడీలు 44 ఉన్నాయి. అదే రైట్ లో 36 ఉన్నాయి. మరి ఈ 4 అంటే ఈ 44 మందిలో, ఈ 44 మెంబర్స్ లో 4 ఐడీస్ ఈ ఐడీస్ కి యాక్టివేట్ అయి ఉన్నాయి లెఫ్ట్ లో. మరి రైట్ లో కనుక చూస్తే 3 ఐడీస్ యాక్టివేట్ అయి ఉన్నాయి. దీనికి అర్థం రెఫరల్ లో ఉన్న దానికి అర్థం అది. ఇక్కడ మై డౌన్ లైన్ టీమ్ లీడర్స్ మీరు గమనించాలి, ఇంతకు ముందు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉండేది, ఇక్కడ లేదు, జీరో అయినాయి. సార్ ఏమైనా అయిందా నాకు డాలర్? చాలా మంది లీడర్స్ కన్ఫ్యూజ్ లో, ఎందుకంటే సిస్టమ్ గురించి పూర్తిగా తెలుసుకోక, సార్ నాకు రోజు అన్ని డాలర్ల బిజినెస్ ఉంటే అన్ని డాలర్ల కంపెనీ ఇచ్చింది, ఇప్పుడు మళ్ళీ అన్ని తీసేసుకో. లీడర్స్ గమనించండి, అది మీకు కంపెనీ ఇచ్చిన డాలర్స్ కాదు, మీ కింద జరిగిన బిజినెస్. చాలా మంది లీడర్స్ ఈ క్వశ్చన్ కూడా అడిగినారు, ఏమంటే వాళ్ళకు సిస్టమ్ గురించి అవగాహన లేక. ఇక్కడ ఏంటంటే మై డౌన్ లైన్ టీమ్ ఏదైతే ఉందో ఇక్కడ లెఫ్ట్ లో ఇంతవరకేమో మీరు డైరెక్ట్ గా రెఫరల్ చేశారు. ఇక్కడ మీ ఎవరైతే మీరు రెఫరల్ చేసిన వాళ్ళు, మీ టీం ద్వారా వచ్చిన వాళ్ళు కూడా ఇక్కడ కనబడతారు. మీకు లెఫ్ట్ లో ఎంతమంది అంటే మీకు ORG1 లో ఎంతమంది టీం ఉన్నది, ORG2 లో ఎంతమంది టీం ఉన్నది, టోటల్ టీం ఇక్కడ కనబడుతుంది. వారిలో ఎంతమంది యాక్టివేట్ అయినారు లెఫ్ట్ లో రైట్ లో అనేది ఇక్కడ కనబడుతుంది. టోటల్ టీం వచ్చి అంటే మీ లెఫ్ట్ టీము రైట్ టీం కలిపి ఆ పైన కనబడుతుంది లేడీస్. అదే ఈ మై డౌన్ లైన్ టీం. మళ్ళీ మీరు పైకి కనుక వస్తే రెఫరల్ అండ్ డౌన్ లైన్ స్టేకింగ్, రెఫరల్ అండ్ డౌన్ లైన్ స్టేకింగ్. మరి ఇదే కనుక చూస్తే ఇది మీరు ఎవరైతే రెఫరల్ చేస్తారో ఆ రెఫరల్ చేసిన వాళ్ళ స్టేకింగ్ ప్లస్ మీ కింద డౌన్ లైన్ ఎవరైతే ఉన్నారో టోటల్ టీం, లెఫ్ట్ లో టీము రైట్ లో టీము, టోటల్ స్టేకింగ్ కూడా ఇక్కడ కనబడుతుంది. మరి చూసినట్టయితే చూడండి, టోటల్ డౌన్ లైన్ టీం అంటే మనకు ORG1 లో, ORG2 లో ఉన్న టీము ఇప్పటి వరకు ఎగ్జాంపుల్ కు కొత్త వ్యక్తి ఎంతతో వస్తాడు? ప్రతి వ్యక్తి మన కంపెనీలో $10తో వస్తారు. లేదంటే ప్యాకేజ్ ఎంతతో వేస్తారు? $149 వేస్తారు. అలా టోటల్ కౌంట్ వేసి టోటల్ ఇప్పటి వరకు ఎంత బిజినెస్ జరిగింది ఈ ఐడిలో అనేది ఇక్కడ ఉంటది. నెక్స్ట్ అయితే ఈ లెఫ్ట్ రెఫరల్. రెఫరల్ అంటే ఏంది? మన డైరెక్ట్ స్పాన్సర్. అంటే అక్కడ ఇంతకుముందు చూసినట్టు నలుగురిని ఐడిని యాక్టివేట్ చేసాం కాబట్టి $4 × $10 $40 బిజినెస్ జరిగింది లీడర్స్.
ఇది బిజినెస్ జరిగింది లీడర్స్, మీరు గమనించాలి. ఇది జరిగిన బిజినెస్ చూపిస్తుంది. మీకు వచ్చిన ఇన్కమ్ డాలర్లో కాదు. చాలా మంది లీడర్స్ ఇక్కడ కూడా కంపేర్ ఇంత ముందు నాకు అన్ని డాలర్ ఉండే ఇప్పుడు జీరో. ఇక్కడ రైట్ లో చూసేసరికి మన డైరెక్ట్ గా మనం ఎవరైతే డైరెక్ట్ గా రెఫరల్ చేస్తామో వాళ్ళ ద్వారా వచ్చిన బిజినెస్ అక్కడ కనబడుతుంది $30. కింద వచ్చేసరికి మన లెఫ్ట్ డౌన్ లైన్ టీమ్ ద్వారా ఎంత బిజినెస్ జరిగింది అనేది మీకు లెఫ్ట్ లో చూపిస్తుంది డాలర్స్. రైట్ లో మొత్తం బిజినెస్ మన టీం ద్వారా మన రెఫరల్ ఎవరైతే చేస్తారో ఆ టీం ద్వారా ఏదైతే బిజినెస్ జరుగుతుందో అక్కడ చూపిస్తుంది. మరి నెక్స్ట్ కనుక చూస్తే ఇక్కడ చూడండి డిఎంసీస్, మనం ఏదైతే డిఎంసీ రాయల్టీ 365 days తీసుకుంటున్నామో అది అంతా ఈ 2 స్లైడ్ల ద్వారానే మనకి ఇన్కమ్, రాయల్టీ ఇన్కమ్ చూపించడం జరుగుతుంది. ఇది చూస్తే మీకు లెఫ్ట్ లో అంటే వాచ్ టూల్ 1 లో ఏదైతే డిఎంసీస్ అవుతాయో, డిఎంసీ అంటే ఏంటి, డెస్టినేషన్ మేనేజ్మెంట్ ఆఫ్ కంపెనీ ఏజెంట్, ఏదైతే డిఎంసీస్ వస్తాయో మీకు లెఫ్ట్ లో వచ్చే డిఎంసీస్ ఇక్కడ కనబడతాయి, రైట్ లో వచ్చే డిఎంసీస్ ఇక్కడ కనబడతాయి. టోటల్ డిఎంసీస్ వచ్చి ఇక్కడ కనబడతాయి. లీడర్స్ మీకు ఇంకొకటి క్లియర్ చేయాలనుకుంటాను. చాలా మంది లీడర్స్ వారి ఏంటంటే, సార్ మాకు ఇంతకు ముందు ఒక 30 డిఎంసీస్ కనబడ్డాయి లెఫ్ట్ లో కానీ రైట్ లో కానీ. సార్ నిన్న 2 రోజుల ముందు 3 రోజుల ముందు చూస్తే ఆ 30 కాస్త 28 27 అని. సార్ ఏం తగ్గిపోతున్నాయి ఏమి ఇట్లా? కంపెనీ ఏం చేస్తుంది? నేను కష్టపడి డిఎంసీ తెచ్చుకుంటే మళ్ళీ తగ్గించేస్తుంది ఏంటి సార్? సార్ మీరు గమనించాలి, కంపెనీ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు అంటే జనరల్ గా మన ఏపీ తెలంగాణలో మార్చి నుంచో లేకపోతే ఏప్రిల్ నుంచో మే నుంచో స్టార్ట్ అయినామో అప్పటి నుంచి ఇప్పటి వరకు మనము కానీ మన టీంలో కానీ కింద ఏదైతే జరిగిందో సాఫ్ట్వేర్స్ అప్డేట్ చేసేటప్పుడు కానీ, సాఫ్ట్వేర్ లో బగ్స్ వచ్చినప్పుడు కానీ, సాఫ్ట్వేర్ లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏవైతే అదనంగా యాడ్ అయినాయో, ఎగ్జాంపుల్ కి నేనే చెప్తాను, నాకు తెలిసిన టీంలో ఒక ప్యాకేజ్ కొడితే అప్పుడు సిస్టమ్ లో ఎర్రర్ వల్ల ఒక ప్యాకేజ్ కు 5 డిఎంసీ రావాల్సింది 10 డిఎంసీలు ఆడైంది. అదేంటి నేనే నిదర్శనం. అలాంటి డిఎంసీస్ అదనంగా ఆడాయో మనము మన సిస్టమ్ లీడర్స్ ఎగ్జాంపుల్ కి మనకు లెఫ్ట్ లోనో రైట్ లోనో ఒక డిఎంసీ ఒక 5 డిఎంసీలు తగ్గినాయంటే మనము మన టీం మొత్తంలో ఉంటుంది లీడర్స్, మన ఒక్కడే ఉండవు అవి. దాని వల్లనే అలాంటి ఎర్రర్స్ వల్ల అధికంగా యాడ్ అయిన డిఎంసీస్ ఏవైతే ఉన్నాయో అవే ఇప్పుడు సిస్టమ్ ఆటో మోడ్ లో నడవడం కోసము సాఫ్ట్వేర్ ను ఫుల్ గా అప్డేట్ చేస్తున్నారు. కాబట్టి ఆ టోటల్ లెక్కలన్నీ ఫ్రెష్ గా తీసి ఇప్పుడు టోటల్ గా మళ్ళీ క్లియర్ చేశారు. దాని వల్ల ఇంతకు ముందు ఇప్పుడు మిస్టేక్ లా ఆడైనవి, ఒక ప్యాకేజ్ కొడితే 10 డిఎంసీలు ఆడైనవి ఇప్పుడు దాన్ని లెక్కలు క్లియర్ గా చేసి ఇప్పుడు ఏదైతే చూపిస్తున్నాయో 100% కరెక్ట్ లీడర్స్. మీరు గమనించాలి, ఇప్పటికి కూడా చాలా మంది లీడర్స్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ మెనూలోకి వెళ్ళి ఎగ్జాంపుల్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ రెఫరల్ అండ్ డౌన్ లైన్ లోకి వెళ్ళి ఈ ట్రీ వీలోకి వెళ్ళి అక్కడ మన మెయిన్ ఏదైతే ఐడి ఉందో ఇక్కడ క్లిక్ చేసి దాని డీటెయిల్స్ లెఫ్ట్ లో ఎన్ని ఉన్నాయి రైట్ లో ఎన్ని ఉన్నాయని చూస్తున్నారు లీడర్స్. మీరు చూడాల్సింది అది కాదు. ఇక్కడ మీరు క్లిక్ చేస్తే అది సిస్టము ఆ కింద ఉన్న టోటల్ ఏదైతే ఉందో మన టీం టోటల్ గా అక్కడ ఒక స్క్రిప్ట్ రాయబడుతుంది. మీరు ఆ ఐడిని టచ్ చేయగానే మీకు లెఫ్ట్ లో ఉన్న టీంలోవి రైట్ లో ఉన్న టీంలోవి టోటల్ ఎన్ని ఉన్నాయని క్యాలిక్యులేషన్ చేసి టోటల్ గా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని అప్పుడు చూపిస్తుంది. దానిలో ఎర్రర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. మీకు మీ డిఎంసీలు ఏదైతే ఉన్నాయో అవి డాష్ బోర్డ్ లో మీకు కనబడుతున్నాయో అవే ఎగ్జాక్ట్లీ కరెక్ట్. మీరు అది గమనించాలి. ఇక్కడ కనబడేవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ కనబడేవే మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ 100% కరెక్ట్ గా కనబడతాయి ఇవి డిఎంసీస్. దానికి రీజన్ ఎవరికైతే ఒకవేళ ఒక 5 డిఎంసీలో 10 డిఎంసీలో తగ్గితే దానికి రీజన్ ఇదే, మీరు గమనించండి. నెక్స్ట్ కనుక చూస్తే ఈ స్లైడ్ లో జాగ్రత్తగా గమనించండి. మన ఏదైతే ఐడి ఉందో ఆ ఐడి యొక్క టోటల్ స్వరూపం అంటే మనము ఎంత స్టేక్ చేసినాము, ఎంత రీస్టేక్ చేసినాము, మన దానిలో సేవింగ్ లో ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అనేది టోటల్ గా ఇక్కడే ఉంటది. ఎగ్జాంపుల్ ఈ ఐడిని చూసుకుందాం. ఈ ఐడి $10తో వచ్చింది లీడర్స్. అంటే మనము అప్పట్లో 666.67 కాయిన్స్ తో వేసాము. ఏమంటే ఇది సైడ్ ఐడి కాబట్టి దీని మీద మళ్ళీ రీస్టేకింగ్ కానీ దీనికి ఇన్కమ్ కానీ ఎక్కువ లేదు. దానివల్ల 1000 కాయిన్స్ వచ్చినాయి. ఈ 1000 కాయిన్స్ వచ్చినాయి, దీనికి ఇన్కమ్ లేదు కాబట్టి దీన్ని మళ్ళీ రీటాప్అప్ చేయలేదు, అందుకే దానికి ఫిక్స్ గా ఉన్నాయి. మీకు ఆ రీటాప్అప్ అయిన ఐడికి ఇన్కమ్ ఎలా వస్తుందో మీకు దాన్ని కూడా నేను
చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వేరే ఐడిని లాగిన్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు లీడర్స్. ఎగ్జాంపుల్ కి ఒక ఐడిని చూస్తాను చూడండి. ఇప్పుడు ఈ ఐడిని లాగిన్ చేస్తాను. ఈ ఐడిలో చూడండి మీకు ఇలా వచ్చిందంటే లీడర్ చూడండి, యూ హ్యావ్ టు రీచ్ యువర్ ఎర్నింగ్ లిమిట్ 3x, ప్లీజ్ అప్గ్రేడ్ యువర్ అకౌంట్ ఫర్ కంటిన్యూ ఎర్నింగ్. లీడర్స్ గమనించండి, ఈ ఐడి $24 పర్ డే. కానీ ఎవరికైతే ఎగ్జాంపుల్ కి లీడర్స్ ఎడ్యుకేట్ కాక, అంటే ఏదైతే సిస్టమ్ తెలుసుకోక ఉంటారో ఇలాగే ఉంటది. ఇలా వచ్చింది అంటే వాళ్ళకు $24 ఏదైతే వస్తాయో అవి హోల్డ్ అయి ఉంటాయి లీడర్స్. కరెక్ట్ కాదు, హోల్డ్ అయి ఉంటాయి. అందుకే మనం సిస్టమ్ గురించి తెలుసుకొని సిస్టమ్ ప్రకారం నడుచుకుంటే ఆటోమేటిక్ గా వర్క్ అవుతుంది. లీడర్స్ చూడండి, ఈ ఐడి ఫస్ట్ $10 తో వచ్చింది. ఇక్కడ చూడండి $120 ఉంది. అంటే ఏ వ్యక్తి అయినా కొత్త ఐడి ఫస్ట్ ఉండాల్సింది $10తోనే ఉంటది. అంటే ఫస్ట్ స్టేకింగ్ $10 అన్నమాట అర్థం. తర్వాత మళ్ళీ $10 తోని మళ్ళీ రీటాప్అప్ చేయడం జరిగింది. అంటే ఏమైంది అప్పుడు $20 అయింది. మళ్ళీ రిమైనింగ్ $100 తో రీటాప్అప్ చేసినారు. అంటే $120 అయింది టోటల్ గా. ఫస్ట్ 10, తర్వాత 10, తర్వాత 100, అంటే మొత్తం 120. ఇక్కడ స్వాప్ లిమిట్ 44 అని ఉంది చూడండి. దీని అర్థం ఏంటంటే ఎగ్జాంపుల్ కి మీరు ఫస్ట్ లీడర్స్ చూడండి, ఫస్ట్ $10 వచ్చారనుకో, $10 వచ్చారు. $10 వస్తే మనకు $30 ఇచ్చినప్పుడు మన స్వాప్ లిమిట్ వచ్చి 10లో, అంటే 30లో మనకు ఏదైతే కంపెనీ ఇస్తుందో ఇన్కమ్ 30లో మూడో వంతులో 20%, అంటే మూడో వంతు అంటే $10లో 20%, అంటే $2. అంటే ఈ ఐడి ఫస్ట్ 10తో వచ్చింది కాబట్టి $2, తర్వాత మళ్ళీ 10తో వచ్చింది కాబట్టి మళ్ళీ $2, అంటే ఎంత అయింది $4. తర్వాత మళ్ళా 100తో రీటాప్అప్ చేసింది కాబట్టి $20. ఎంత అయింది అప్పుడు 100లో 20% అంటే $20. 20 + 2 + 2 $24. మరి ఇక్కడ ఏంటి $44 ఉంది. అంటే సిస్టమ్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ మీరు $24 లో అంతకుముందు చేశారు. మళ్ళీ ఇంతకుముందు రీటాప్అప్, లాస్ట్ రీటాప్అప్ ఎంత ఉంది ఈ ఐడికి $100 ఉంది. దానివల్ల సిస్టమ్ ఏం చేస్తుందంటే మీరు నెక్స్ట్ కూడా మళ్ళీ 100తోనే రీటాప్అప్ చేస్తారా అని డిఫాల్ట్ గా మళ్ళీ $20 ఇక్కడ యాడ్ చేసి టోటల్ $44 స్వాప్ లిమిట్ అని చూపించి దాని కింద మళ్ళీ మనం రీటాప్అప్ చేసేది ఏంది 100 కాబట్టి $20 రిమైనింగ్ స్వాప్ అని చూపిస్తుంది. ఇది గమనించండి లీడర్స్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఈ ఐడి $10తో వచ్చింది ముందు, తర్వాత $10తో రీటాప్అప్ చేయబడ్డది, తర్వాత 100తో రీటాప్అప్ చేయబడ్డది. ఫస్ట్ $10లకు $2, తర్వాత మళ్ళీ 10తో చేశాను కాబట్టి $2, $4 అయింది. తర్వాత 100తో చేశాను కాబట్టి $20, అంటే 20 + 2 + 2 $24 అయింది పాతది. మరి ఇక్కడ 44 ఎందుకు ఉందంటే మన ఏదైతే సాఫ్ట్వేర్ ఉందో ఆ సాఫ్ట్వేర్ అంటే నెక్స్ట్ కూడా మీరు హైయెస్ట్ ఏదైతే ఉందో రీటాప్అప్ 100 ఉంది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ కూడా 100తోనే రీటాప్అప్ చేస్తారని దాని కూడా ఇక్కడ అదనంగా కలిపింది, మీరు గమనించగలరు. అందుకే 44లో రిమైనింగ్ ఆల్రెడీ ఈ ఐడి $24తో ఇంతకు ముందే రీటాప్అప్ చేయబడ్డది కాబట్టి రిమైనింగ్ స్వాప్ ఎంత ఉంది $20 ఉంది. ఈ ఐడిని మళ్ళీ రీటాప్అప్ చేయాలంటే ముందుగా మనం చేయాల్సింది ఏంటి, స్వాప్ లోకి వెళ్ళి చూడండి లీడర్స్, మళ్ళీ గమనించండి. చాలా మంది లీడర్స్ కి ఇది రీటాప్అప్ వస్తుంది, ఆల్రెడీ 3x కంప్లీట్ అవుతుంది, ఆయన కన్ఫ్యూజ్ అయి చేయలేకపోతున్నారు. ఏమంటే వాళ్ళకు తెలియక, లీడర్స్ వాళ్ళకు డూప్లికేషన్ చేయక. ఇలా వచ్చినప్పుడు మనం ముందుగా స్టెప్ నెంబర్ 1, దీని అర్థం ఏంటంటే మనము 3x ఇన్కమ్ కంప్లీట్ అయినాం కాబట్టి రీటాప్అప్ చేయాలి. ఇక్కడ 3x ఇన్కమ్ అనేది 2 కండిషన్ లో కంప్లీట్ అవుతుంది లీడర్స్, మీరు గమనించాలి. కండిషన్ నెంబర్ 1, ఒకటి కండిషన్ నెంబర్ 1లో మనం రీటాప్అప్ చేయాలి, స్వాప్ లో బై చేయాలంటే 2 కండిషన్ లో అవుతుంది. ఆ కండిషన్ నెంబర్ 1 వచ్చి ఏమంటే లీడర్స్ చూడండి, ఒకటి ఇక్కడ మన బిఎంవైటి విత్డ్రావల్, మన డిఎంసి విత్డ్రావల్ నుంచి మన ఇన్కమ్ ఏదైతే మెటామాస్క్ వ్యాలెట్ చేస్తామో అది మీ ఎగ్జాంపుల్ కి ఈ ఐడి ఎంత ఉంది $120 లో ఉంది కాబట్టి
$360 విత్డ్రా లిమిట్ ఉంది. ఈ $360 ఫస్ట్ కండిషన్స్ లో ఒకవేళ మీ విత్డ్రావల్, రాయల్టీ విత్డ్రావల్, డిఎంసి విత్డ్రావల్ ఒకవేళ మీ మెటమాస్క్ వ్యాలెట్ కి కంప్లీట్ అయినా ఫస్ట్ ఫేజ్ లో, లేదా రెండవది మీకు కంపెనీ ఏదైతే ఎవ్రీడే $1 నుంచి స్టార్ట్ చేస్తే మనకు $4,474 పర్ డే రాయల్టీ ఇస్తుంది కంపెనీ. మనం ఎలాగైతే ఎదుగుతామో దాన్ని బట్టి అది ఏదైతే ఇస్తుందో ఆ ఇన్కమ్ రాయల్టీ ఏదైతే ఒకవేళ ముందు 100% అవుతుందో అప్పుడు ఈ రెండింటిలో ఏది ముందైనా సరే మీకు 3x ఇన్కమ్ కంప్లీటెడ్ అని ఇలా మీకు డాష్ బోర్డ్ లో మీకు రావడం జరుగుతుంది. లీడర్స్ ఇలా పాపప్ రావడం జరుగుతుంది. ఇలా వస్తే ఈ రెండింటిలో ఏదో ఒకటి ముందు ఆల్రెడీ మీరు 100% తీసుకున్నారని అర్థం. ఇంకొకటి కూడా గమనించాలి, సార్ నాది 100% రాకముందే పాపప్ వచ్చింది. ఏం సార్ ఇది అంటే చూడండి లీడర్స్, 3x మనకు కంపెనీ ఏంది, మీకు 3x ఇన్కమ్ కంప్లీట్ అవ్వగానే 300% కంప్లీట్ అవ్వగానే అంటే ఎగ్జాంపుల్ కి మీకు $24 పర్ డే ఉందనుకుందాం. చూడండి ఈ ఈ ఐడినే చెప్తాను. $24 పర్ డే ఉంది. ఇక్కడ ఈ ఐడి ఎగ్జాంపుల్ కి $360 ఆల్రెడీ తీసుకుంది. మీకు $24 పర్ డే. ఇప్పుడు ఈ రోజు మీకు సెటిల్ అయింది. ఇక్కడ 24 మైనస్ చేయండి. చేస్తే ఎంత అవుతుంది? దగ్గర దగ్గర మీకు 360 మైనస్ కనుక చేస్తే చూడండి 360 మైనస్ 24 అంటే 336. ఎప్పుడైతే $336 రాయల్టీ కన్నా ముందే ఉంటుందో అప్పుడు ఏమంటే ఈ రోజు మీకు రాయల్టీ 10:30కి సెటిల్ చేయగానే మీకు నెక్స్ట్ సెటిల్మెంట్ కి ఆల్రెడీ మీకు 3x కావాల్సింది. అంటే అప్పటికే 2.9x 2.8x మీరు తీసుకొని ఉంటారు. అందుకే ముందు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసమే ఆడ పాపప్ వస్తుంది. అంటే నెక్స్ట్ సెటిల్మెంట్ కంప్లీట్ అయ్యే లోపు మీరు రీటాప్ అప్ చేయాలి. దానికి ముందు రీటాప్ అప్ చేయాలంటే ముందు కండిషన్ ఏంటి లీడర్స్? మనం రీటాప్ అప్ చేయాలంటే కంపల్సరీ ముందుగా మన స్వాప్ లిమిట్ ని బట్టి మనం కంపెనీ దగ్గర మనము స్వాప్ లో బై ద్వారా మనము దానిలో ఉన్న $100 చేయాలనుకుంటే దానిలో 20% లీడర్స్. $100 చేయాలంటే 20% మాత్రమే మనము కంపెనీ దగ్గర బై చేయాలి. ఆ బై చేస్తే కూడా కంపెనీ మనకు అదనంగా కల్పిస్తుంది లీడర్స్. టేకింగ్ లో పెట్టే కాయిన్స్ కన్నా అదనంగా కల్పిస్తుంది లీడర్స్. ఇది మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. మనం స్టేకింగ్ లో ₹35 పెడితే మనకు కంపెనీ ఇస్తుంది ఎంత? ₹30 పెడితే మనకు కంపెనీ ₹26కే ఇస్తుంది. అది కూడా గమనించాలి. అదనంగా కాయిన్స్ ఇస్తుంది. ఇది మనం అది గమనించినట్టయితే ఇక్కడ నెక్స్ట్ కనుక చూస్తే ఇక్కడ ఏముంది? మై ఎర్నింగ్ బ్యాలెన్స్. ఈ మై ఎర్నింగ్ బ్యాలెన్స్ అనేది టోటల్ ఎర్నింగ్ ఇన్కమ్. మన కంపెనీలో ఉన్న ఇన్కమ్స్ 2 రకాలుగా డివైడ్ చేశారు. ఒకటి వర్కింగ్ ఎర్నింగ్ ఇన్కమ్, రెండవది డిఎంసి ఏజెంట్ రాయల్టీ 365 డేస్. దాన్నే నాన్ వర్కింగ్ ఇన్కమ్ కూడా అన్నారు. ఎందుకంటే అది ఒకసారి మీరు ఎలిజిబుల్ అవుతే కంటిన్యూగా 365 రోజులు వస్తుంది లీడర్స్. నాకు 365 రోజులు కంపెనీ ఇస్తుందని మీరు మీ ఐడిని ఓపెన్ చేయకుండా ఇంటికాడ కూర్చుంటే రాదు లీడర్స్. సర్క్యులేషన్ లో కంపల్సరీ ఉండాలి. ఇది మీరు గమనించండి. చాలా మంది లీడర్స్ ఇప్పుడు చేస్తున్న పని అదే. ఏమంటే ఇంతకుముందు ఏదైతే boardmetric.com లో థాయిలాండ్ ప్యాకేజెస్ కు రెడీమ్ చేసి ఆ టైంలో ఇక్కడ తీసుకొచ్చి ఐడీస్ వేసుకొని యాక్టివేట్ చేసుకొని $15 ఇప్పుడు ఏదైతే $9 $24 వస్తూ నాకు రాయల్టీ కంపెనీ ఇస్తుంది, అదే ఆటోమేటిక్ గా అవసరం ఉన్నప్పుడు విత్డ్రా చేసుకోవాలని చాలా మంది ఐడి కూడా ఓపెన్ చేయని వాళ్ళు ఉన్నారు. అది మీరు అలా చేస్తే మాత్రం ఇబ్బంది అవుతుంది. మీరు సర్క్యులేషన్ లో ఉండాలి. మీ ఐడిని కంపల్సరీ మీకు ఎగ్జాంపుల్ లీడర్స్ మనం ఒక బిజినెస్ చేస్తే ఆ బిజినెస్ లో ఏం జరుగుతుంది అనేది మనం రోజు కంపల్సరీ చూసుకుంటాం, మన పర్సనల్ బిజినెస్. మరి అలాంటిది ఈడ ఊరికే రాయల్టీ రోజు ఇస్తా ఉంటే, మనం అచీవ్ అవుతే రోజు ఇస్తా ఉంటే ఒక రోజు ఐడిని మీరు ఓపెన్ చేసుకొని ఏం జరుగుతుందో చూడకుండా ఉంటే చూడండి ఎలా జరుగుతుంది. ఇది లీడర్స్, ఇది మన ఎర్నింగ్ అంటే మన రెఫరల్ ఏదైతే మనము ఒక వరుసని ఎర్నింగ్ ఇన్కమ్ అంటే ఏంటి? 7 రకాల రాయల్టీ తప్ప మిగతా వచ్చే ఇన్కమ్స్ అన్ని ఎర్నింగ్ ఇన్కమ్ లకి వస్తాయి. నెంబర్ 1 వచ్చి
క్యాష్ బ్యాక్, రెఫరల్, మ్యాచింగ్, అప్లైన్ రెఫరల్, అప్లైన్ మ్యాచింగ్, లీడర్షిప్ ప్లస్ రివార్డ్స్ ఇవన్నీ కలిపి ఎర్నింగ్ ఇన్కమ్స్ లోకి వస్తాయి. డిఎంసి ఏజెంట్ రాయల్టీ ఒక సపరేట్ వచ్చి డిఎంసి ఏజెంట్ రాయల్టీ ప్లస్ దాన్ని నాన్ వర్కింగ్ ఇన్కమ్ కింద వస్తుంది. అది మీకు సపరేట్ ప్లేస్ లో వెళ్తుంది. మరి ఇక్కడ చూస్తే చూడండి, మై ఎర్నింగ్ అంటే ఇక్కడ ఏదైతే ఉందో పైన వైట్ లో ఏదైతే కనబడుతుందో ఇది వచ్చి గ్రీన్ లో కనబడేది వచ్చి మీ టోటల్ ఎర్నింగ్. ఈ టోటల్ ఎర్నింగ్ ఏదైతే ఉందో అది రెండు యాడ్ అవుతాయి లీడర్స్ ఇక్కడ. ఒకటి చూడండి, మీరు ఇక్కడ చూస్తే చాలా మంది లీడర్స్ ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ చూస్తానేమో $1,155 ఉన్నాయి. మళ్ళీ అక్కడ వెళ్ళి ఎర్నింగ్ మై ఎర్నింగ్ లోకి వెళ్ళి మెనూలో చూస్తేనేమో ఎగ్జాంపుల్ కి చూడండి, ఇక్కడ వెళ్ళి డిఎంసీలో కానీ లేకుంటే ఇక్కడ మన ఎర్నింగ్ ఇన్కమ్ లో కానీ స్టేక్ ఎర్నింగ్ లో కానీ చూస్తే అక్కడ మీకు చూపిస్తేది వేరే ఉంటది. చూడండి, ఆడేమో 1,111 ఉంది, ఇక్కడేమో 812 ఉంది. మరి ఇదేం సార్, అక్కడేమో డాష్ బోర్డ్ ఏమో ఎక్కువ చూపిస్తుంది, ఇక్కడ చూపిస్తేనేమో తక్కువ చూపిస్తుంది. అంటే మీరు ఒకటి గమనించాలి, ఇక్కడ ఏదైతే డాష్ బోర్డ్ లో చూపిస్తుందో లీడర్స్, ఇది మీరు ఎర్నింగ్ అంటే మనము రెఫరల్ చేస్తున్నా ఏది చేస్తున్నా వచ్చే ఇన్కమ్ ప్లస్ సాటర్డే సండే ఏదైతే రాయల్టీ ఉందో అది రెండు కలిపి ఇక్కడ చూపిస్తాయి. దానివల్లే ఇక్కడ ఎక్కువ కనబడుతుంది, మీరు స్టేకింగ్ లో కూడా తక్కువ కనబడుతుంది. దానివల్లనే మీరు సాటర్డే సండే రాయల్టీ ఇన్కమ్ ప్లస్ మీ ఎర్నింగ్ ఇన్కమ్ రెండు కలిపిందే ఆ గ్రీన్ లో కనబడే ఇన్కమ్. మరి ఈ రెడ్ లో కనబడే ఇన్కమ్ చూడండి సార్, నేను నా ఎర్నింగ్ ఇన్కమ్ లో నుంచి చాలా తక్కువ డాలర్లు విత్డ్రా చేశాను. ఇక్కడ చూస్తేనేమో $451 ఉన్నాయి. ఏం సార్, నేను విత్డ్రా చేయకుండా కానీ లెక్క ఎక్కువ ఎక్కువ చూపిస్తుంది అని కూడా క్వశ్చన్. చూడండి లీడర్స్, ఈ ఎక్కడైతే ఏదైతే ఉందో చూపిస్తుందో ఈ 451 ఉందో అంటే ఇది మీ విత్డ్రావల్ అనమాట. $1,155 ఏమో మీ టోటల్ ఎర్నింగ్, అంటే మీ ఎర్నింగ్ ప్లస్ రాయల్టీ సాటర్డే సండే కలిపి ప్లస్ ఈ రెడ్ లో కనబడేదేమో ఇప్పటి వరకు మీ విత్డ్రా చేసింది. మరి ఇదేంటంటే మీ ఎర్నింగ్ ఇన్కమ్ లో నుంచి విత్డ్రా చేసింది ప్లస్ మీ డిఎంసి విత్డ్రావల్ నుంచి మీ మెటామాస్క్ వాలెట్ లోకి విత్డ్రా చేసింది. అంటే ఇక్కడ కనబడుతుంది చూడండి, $340. నెంబర్ 1 మీ ఎర్నింగ్ వీక్లీ ఏదైతే మనము సబ్మిట్ కొడతామో ఏంది మన ఎర్నింగ్ ఇన్కమ్, మన కంపెనీ పెట్టింది కదా, మీ ఎర్నింగ్ ఇన్కమ్ వర్కింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో వీక్లీ 5% విత్డ్రావల్ అది ఏదైతే ఉందో అది ప్లస్ మీ డిఎంసి విత్డ్రావల్ లో ఏదైతే రాయల్టీ డైలీ వేస్తుందో దాన్ని రెండు కలిపి మనము విత్డ్రావల్ చేస్తాం ఎక్కడికి, మెటామాస్క్ వ్యాలెట్ లోకి. అది కలిపే ఇక్కడ మీకు చూపిస్తుంది లీడర్స్. అది టోటల్. మరి కింద చూసుకున్నట్టయితే వ్యూ ట్రాన్సాక్షన్స్ లీడర్స్. చాలా మంది లీడర్స్ కొంచెం కన్ఫ్యూజ్ లో అర్థం అవ్వక అంటున్నారు ఏమంటే, సార్ ఏంటి నాకు డిఎంసి రాయల్టీ అసలు పడటమే లేదు, వారానికి 2 రోజులే వేస్తున్నాడు కంపెనీ, వారానికి రోజు రాయల్టీ వస్తుంది అన్నాడు, 365 రోజులు చూస్తేనేమో నాకు 2 రోజులే వేస్తుంది. లీడర్స్ మీరు ఇక్కడ గమనించాలి, ఇక్కడ ఏదైతే ఎగ్జాంపుల్ కి ఇక్కడ చూడండి డిఎంసి ఏజెంట్ బోనస్ అని పడ్డది. ఈరోజు నిన్నే వారం సాటర్డే, అంటే ప్రతి శనివారము ఆదివారము మీ డిఎంసి రాయల్టీ అనేది ఎర్నింగ్ ఇన్కమ్ లో కనబడుతుంది. ఇక్కడ ఏదైతే కనబడుతుందో అంతా ఎర్నింగ్ ఇన్కమ్ కు సంబంధించింది. ఈ ఎర్నింగ్ ఇన్కమ్ చూసుకోవాలంటే ఒక ప్లేస్ ఇక్కడ ప్లస్ దాంతో పాటు మెనూలో చూడండి, ఇక్కడ మీకు ఏమని కనబడుతుంది, స్టేక్ అండ్ ఎర్నింగ్. మీరు పైన గమనించినట్టయితే ఇక్కడ చూపించవచ్చు డాష్ బోర్డ్ లో స్టేక్ అండ్ ఎర్నింగ్ లో స్టేక్ ఎర్నింగ్ లోనే చూపిస్తుంది. మనం ఇక్కడ గమనించవచ్చు. మనం ఇక్కడ క్లిక్ చేసిన మై ట్రాన్సాక్షన్స్ లో క్లిక్ చేసిన ప్లస్ మెనూలోకి వెళ్ళి స్టేక్ అండ్ ఎర్నింగ్ లో క్లిక్ చేసిన ఇక్కడ చూడండి, స్టేక్ ఎర్నింగ్ లో క్లిక్ చేసిన మీకు కనబడేది ఆ డీటెయిల్సే. ఈ డీటెయిల్స్ మీకు వారంలో రాయల్టీ వారంలో 2 రోజులు మాత్రమే యాడ్ అవుతుంది. మరి మీరు డిఎంసి రాయల్టీ రోజు పడేది చూసుకోవాలంటే ఎక్కడ అంటే చూడండి లీడర్స్, ముందుగా మనం మెనూలోకి వెళ్తాము, ఇక్కడ స్టేక్ అండ్ ఎర్నింగ్ లోకి వెళ్తాము. స్టేక్ అండ్ ఎర్నింగ్ లో డిఎంసి ఎర్నింగ్ గమనించండి లీడర్స్, మనము మెనూలోకి వెళ్తాము, స్టేక్ అండ్ ఎర్నింగ్ లోకి వెళ్ళాలి,
ఎర్నింగ్ లోకి వెళ్ళి అక్కడ డిఎన్సి ఎర్నింగ్ లో కనుక వెళ్తే ఇక్కడ చూడండి, వీక్లీ మండే టు ఫ్రైడే ఏదైతే పడుతుందో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. చూడండి, టోటల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ ఉంటది. నేను ఇక్కడ 10 లోనే ఉంది, ఇది 100 చేస్తాను. మీరు కావాలంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చూడాలంటే 100 లో పెట్టుకున్నట్టయితే మీకు 100 డీటెయిల్స్ వస్తాయి. లీడర్స్ చూడండి, మీరు డేట్ కూడా గమనించుకున్నట్టయితే ఇక్కడ 30వ తారీఖు 3వ తారీఖు కంటిన్యూగా ఆటోమేటిక్ గా వస్తూనే ఉంది ఈ లీడర్స్. మరి ఏంటి, 6వ తారీఖు తర్వాత ఈయనకు రావడమే 33వ తారీఖే ఆగిపోయింది. రాయల్టీ అనేది చివరికి 3వ తారీఖే ఆగిపోయింది. ఏమంటే మరి ఎందుకు ఆగింది? ఆల్రెడీ ఆడ పాపప్ వచ్చింది. మా సారు ఈ ఐడి ఎవరైతే ఉందో అతను రీటాపప్ చేయలేదు. దాని వల్లనే తన రాయల్టీ 3వ తారీఖుతో ఆగిపోయింది. 3వ తారీఖు నుంచి రాయల్టీ పడట్లేదు. మరి ఎట్లా సార్, ఈయనకు రాయల్టీ పడట్లేదు కదా, మరి కట్ అయిపోయినట్టేనా? ఇప్పుడు 3వ తారీఖు అంటే ఆల్రెడీ 8వ తారీఖు, 5 రోజులు రాయల్టీ. ఆయన చూసుకోలేదు, ఎగ్జాంపుల్ కి ఏదో బిజీ ఉన్నాడు పాపం, ఆయన ఏదో పనిలో ఉండి చూసుకోలేదు, ఆయనకు తెలిసి కూడా. మరి ఆయన రాయల్టీ కట్ అయిపోతుందా? ఇవ్వరా అని అంటే లీడర్స్ మీరు గమనించాలి. ఏదైతే మీకు 3x ఇన్కమ్ అని పాపప్ వచ్చిన తర్వాత మీరు ఒకవేళ చూసుకోకపోయినా, చూసుకొని తెలవక చేయలేకపోయినా, మీ ఈ రాయల్టీ ఏదైతే హోల్డ్ అవుతుందో మీరు ఎప్పుడైతే టాప్అప్ చేస్తారో, గమనించండి మళ్ళీ కూడా, మీరు చూసుకోకపోయినా, మీరు చూసుకొని కూడా తెలవక టాప్అప్ చేయకపోయినా, 2 రకాలు జరుగుతుంది ఇది. చూసుకోకపోయినా, చూసుకోక టాప్అప్ చేయకపోయినా, ఒకవేళ మీకు తెలిసి కూడా డాలర్స్ మీకు అందుబాటులో లేకపోయినా, ఈ 3 కండిషన్స్ లోనే మనం టాప్అప్ చేయలేకపోతాము. అయినా కూడా మీకు హోల్డ్ అవుతుంది మాత్రమే. మళ్ళీ ఎప్పుడు టాప్అప్ చేస్తారో అప్పటి నుంచి మీకు ఎన్ని డాలర్లు అయితే కంపెనీ సెటిల్మెంట్ చేస్తా అన్నదో అన్ని డాలర్లు 100% సెటిల్మెంట్ చేస్తుంది లీడర్. ఇది మీరు గమనించాలి లీడర్స్. ఇది ఇంకొకటి మీరు వచ్చేసరికి ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది, నేను మళ్ళీ కూడా చెప్తున్నాను. ఇక్కడ కంపెనీ కొత్తగా వచ్చిన 2 అప్డేట్స్ తీసుకొచ్చింది. కొత్తగా 2 అప్డేట్స్ తీసుకొచ్చింది. ఎందుకంటే చాలా మంది లీడర్స్ ఎర్నింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో, ఎర్నింగ్ ఇన్కమ్ వీక్లీ 5% మనం విత్డ్రా చేయాలో దాన్ని చాలా మంది గమనించక, మళ్ళీ అది ఏమంటే తెలియక కూడా, కొందరికి గమనించక కొందరికి తెలియక, మనం ఈ రోజు మనం ఒకవేళ ఐడి ఓపెన్ చేసినా సరే ఆ ఎర్నింగ్ లో వెళ్ళి చూడక ఆ ఇన్కమ్ ను విత్డ్రా చేసుకోలేకపోతున్నారు. ఒకవేళ ఒక 2 ఎగ్జాంపుల్ కు ఈ రోజు నాకు టైం వచ్చింది నా ఎర్నింగ్ ఇన్కమ్ విత్డ్రా చేసుకోవడానికి, ఎందుకంటే అది ఒకసారి సబ్మిట్ చేస్తే మళ్ళీ టైమర్ స్టార్ట్ అవుతుంది, 7 రోజుల తర్వాతనే వస్తుంది. నేను 7 రోజుల తర్వాత నేను చూసుకోలేదు, ఒక 2 రోజుల తర్వాత చూసుకుంటే మళ్ళీ ఎప్పుడు టైం మళ్ళీ కొడతామో మళ్ళీ అప్పుడు మళ్ళీ 7 రోజుల తర్వాతనే స్టార్ట్ అవుతుంది. దాన్ని కూడా, ఆ ప్రాబ్లమ్ ను కూడా క్లియర్ చేయడానికి కంపెనీ ఆటోమేటిక్ గా మీ ఎర్నింగ్ వ్యాలెట్ లో ఇన్కమ్ విత్డ్రా అయ్యేలాగా సిస్టమ్ తీసుకొచ్చింది. మొన్న రీసెంట్ గా ఫ్రైడేనే మీకు స్టార్ట్ అయింది ఈ ఎర్నింగ్ ఇన్కమ్. గమనించండి లీడర్స్, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవద్దు. మీ ఎర్నింగ్ ఇన్కమ్ ఏదైతే వీక్లీ 5% ఎర్నింగ్ ఇన్కమ్ మనం సబ్మిట్ కొట్టగానే అది డిఎంసి ఏజెంట్ ఏదైతే బోనస్ లో ఉందో ఆ బోనస్ లో పడుతుందో ఆ ఎర్నింగ్ ఇన్కమ్ ఆటోమేటిక్ గా ప్రతి శుక్రవారం, లీడర్స్ మళ్ళీ గమనించండి, ప్రతి శుక్రవారము మన ఏదైతే బిజినెస్ క్లోజింగ్ టైం ఉందో 10:30 తర్వాత ఆటోమేటిక్ గా మీ టోటల్ ఎర్నింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో దానిలో నుంచి 5%, లీడర్స్ ఎంత, 5% ఆటోమేటిక్ గా వచ్చి మీ డిఎంసి విత్డ్రావల్ ఏదైతుందో, మీ డిఎంసి వ్యాలెట్ ఏదైతుందో దానిలో క్రెడిట్ అయిపోతుంది. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ గమనించండి. చూడండి, ఈ ఐడికి ఆల్రెడీ మొన్న ఫ్రైడే రోజు ఆటో ఎర్నింగ్ వాలెట్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ద్వారా మీకు తెలుస్తుంది. అందరికీ మొన్న ఫ్రైడే రోజు 10:30 తర్వాత మీ ట్రాన్సాక్షన్ లో చూసుకున్నట్టయితే మీ అందరికీ ఉంటది. అదే ఎర్నింగ్ ఇన్కమ్ యొక్క సెటిల్మెంట్. ఇక్కడ ఎంత సెటిల్ అయింది ఈ వారానికి? ఈయనకి $37 స్టార్ట్ సెటిల్మెంట్ అయింది. ఎంత ట్రాన్స్ఫర్ రేటు? మన కంపెనీ మన ఇన్కమ్ ట్రాన్స్ఫర్ రేట్ ఎంత? 0.015, అంటే ₹30 లెక్కన ట్రాన్స్ఫర్ రేటుతో 200 బిఎంవైటి కాయిన్స్ 3వ తారీఖున మనకు సెటిల్ చేసింది. చూడండి లీడర్స్, ఆటోమేటిక్ గా ఈయనకు డిఎంసి విత్డ్రావల్ వచ్చింది. ఇంకో అప్డేట్ కూడా తీసుకొచ్చింది లీడర్స్. చూడండి,
ఎంత ఈజీగా తీసుకొస్తుందో కంపెనీ, చాలా ఈజీగా. చాలా మంది ఇన్కమ్ వస్తుంది కానీ దాన్ని విత్డ్రా చేయడానికి కూడా వాళ్ళకు తెలియక విత్డ్రా అవుతలేదు. లీడర్స్ మీరు గమనించాలి. ఇప్పుడు సిస్టమ్ ఆటో మోడ్ లోకి వెళ్ళింది. ఇంకా ఆటో మోడ్ లోకి వెళ్ళడానికి రంగం సిద్ధం తీసుకొస్తున్నారు. కాబట్టి మ్యాండేటరీగా లీడర్స్ గమనించండి. లీడర్స్ ముందుగా ఎడ్యుకేట్ అయ్యి కింద వాళ్ళకి ఇది కంపల్సరీగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, మీ ప్రొఫైల్లో లీడర్స్ మళ్ళీ చెప్తున్నా, మీ ప్రొఫైల్లో అకౌంట్ సెక్షన్ లోకి వెళ్ళి మీ ప్రొఫైల్ అప్డేట్ లోకి వెళ్ళి మీ మెటామాస్క్ వాలెట్ యొక్క రిసీవింగ్ అడ్రస్ మీ వాలెట్ అడ్రస్ దగ్గర అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే ఇంకా సిస్టము ఆటో మోడ్ లో వెళ్ళడం పోతుంది. మీ ఇన్కమ్ ఆటోమేటిక్ గా మీ వాలెట్ లోకి ప్రతి ఫ్రైడే, ఎగ్జాంపుల్ కి చూద్దాం చూడండి. ఈ ఐడి యొక్క డిఎంసి విత్డ్రావల్లో న్యూ విత్డ్రావల్లో ఆల్రెడీ 0 అయింది. నిన్న చాలా మంది లీడర్స్ నుంచి కాల్స్ వచ్చాయి. ఏం సార్, నేను నా రాయల్టీ ఇంతవరకు విత్డ్రానే చేయలేదు, అసలు అట్లాగే ఉంది, నాకు అవసరమే లేకుండే. మరి ఇక్కడ చూస్తేనేమో ఈ రోజు మొత్తం 0 అయిపోయినాయి, ఎక్కడికి పోయినాయి సార్ నా ఇన్కమ్? అది క్వశ్చన్. చూడండి లీడర్స్, ఒకవేళ మీరు కనుక మీ రాయల్టీ ఎగ్జాంపుల్ కు $1 కానీ 1+3 కానీ 1+3+5 కానీ $24 పర్ డే వచ్చినా సరే మీ రాయల్టీ ఇక్కడ వస్తుంది. మరి ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఏమంటే సార్ మరి ఆటోమేటిక్ గా ఇప్పటికి ఇంతకుముందు నా అవసరానికి రోజు నా అవసరానికి విత్డ్రా చేసుకునేవాడిని, ఇప్పుడు ప్రతి ఫ్రైడేనే ఆటోమేటిక్ గా వెళ్తే మరి మధ్యలో నాకు అవసరం ఉంటాయి. లీడర్స్, ఇది ఓన్లీ ఫ్రైడేనే మీ డిఎంసి రాయల్టీ అనేది ఆటో మోడ్ లో మీ వ్యాలెట్ లో ఉన్న టోటల్ కాయిన్స్ యాజ్ పర్ మీకు ఏదైతే కండిషన్స్ ఇచ్చిండో, విత్డ్రా లిమిట్ ఇచ్చిండో, ఆ విత్డ్రా లిమిట్ ప్రకారం మీ మెటామాస్క్ వ్యాలెట్ కి వెళ్తాయి. ఎగ్జాంపుల్ కి ఇక్కడ 10,000 కాయిన్స్ ఉన్నాయి అనుకోండి. ఎంత? 10,000 కాయిన్స్ ఉన్నాయి. మీ లిమిట్ 5,000 కాయిన్స్ వరకే ఉంది. 5,000 కాయిన్స్ వరకే ఉంటే మీరు విత్డ్రా చేస్తలేరు, 10,000 కాయిన్స్ అట్లే పెట్టుకుంటున్నారు. మీరు సాటర్డే నుంచి మళ్ళీ వచ్చే ఫ్రైడే వరకు అట్లాగే పెట్టుకుంటారు. 10,000 కాయిన్స్ మీరు విత్డ్రా చేస్తలేరు. మీ లిమిట్ 5,000 ఉంది, మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు కానీ మీరు చేస్తలేరు. దాన్ని మీకు ఫ్రైడే క్లోజింగ్ టైం వరకు మీ లిమిట్ ప్రకారము 5,000 కాయిన్స్ ఏదైతే ఉందో ఆటోమేటిక్ గా దానికి కట్ అయిపోయి మీ మెటామాస్క్ వ్యాలెట్ వస్తుంది. అందుకోసమనే మీరు కంపల్సరీ యొక్క మీ మెటామాస్క్ వ్యాలెట్ యొక్క రిసీవింగ్ అడ్రస్ మీ అకౌంట్ సెక్షన్ లో ప్రొఫైల్ అప్డేట్ లోకి వెళ్ళి అప్డేట్ చేసుకోవాలి. లీడర్స్ మీరు గమనించాలి. మీ కింద ఉన్న వాళ్ళకు కూడా ఇది అప్డేట్ చేయండి. ఒకవేళ ఇది కూడా గమనించండి, మళ్ళీ మీకు రిమైండ్ చేస్తున్నాను, ఒకవేళ ప్రొఫైల్ అప్డేట్ చేసినప్పుడు ఇంతకు కొందరు లీడర్స్ కు తెలవక వాళ్ళ అప్లైనర్ కో లేకుంటే క్రాస్ లైన్ కో తెలిసిన దోస్తుకో చేసేటప్పుడు ప్రొఫైల్ అప్డేట్ చేసేటప్పుడు వాళ్ళు వాళ్ళ రిసీవింగ్ అడ్రస్ కనుక పెట్టుంటే ఇప్పుడు మీరు దాన్ని మీ ప్రొఫైల్ సెక్షన్ లోకి వెళ్ళి ఆ ప్రొఫైల్ మీ ఏదైతే ఉందో అక్కడ చూడండి, ఇక్కడ మీ ప్రొఫైల్ సెక్షన్ లోకి వెళ్తే చూడండి మై అకౌంట్ లో నేను చూపిస్తున్నాం. మై అకౌంట్ లో మీరు క్లిక్ చేసినట్టయితే అప్డేట్ మై ప్రొఫైల్ మీరు చూడండి. లీడర్స్ చాలా మంది ఇక్కడ కూడా మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. ఇంతకు ముందు గూగుల్ అథెంటికేషన్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అది చాలా కొంచెం లీడర్స్ కి అర్థం చేసుకోవడానికి ఇబ్బంది ఉంది, అది చేయడానికి ఇబ్బంది ఉందని డైరెక్ట్ ఇప్పుడు మెయిల్ ఓటీపీ తీసుకురావడం జరిగింది. లీడర్స్, నేను ఫస్ట్ నేను తెలుసుకునే ముందు మీకు మనకు మన ఏదైతే ఉందో రిసీవింగ్ అడ్రస్ ఎలా అప్డేట్ చేయాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొక ఐడి లాగిన్ చేసి లీడర్స్ చూద్దాము. మనము మన వాలెట్ అడ్రస్ ఎలా అప్డేట్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూస్తాను. మీకు లైవ్ లో ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఈ ఐడికి నేను వాలెట్ అడ్రస్ అప్డేట్ చేస్తాను. లీడర్స్ చూడండి, అప్డేట్ చేయాలంటే ముందుగా గమనించండి, మీరు కావాల్సి ఉంటే రాసుకోవచ్చు. చాలా ఈజీ లీడర్స్. ఇంతకుముందు గూగుల్ అథెంటికేషన్ అప్పుడు చాలా స్టెప్స్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు దాన్ని చాలా ఈజీగా తీసుకొచ్చారు. ఎవరైనా చాలా ఈజీగా మార్చుకోవచ్చు. ఇప్పుడు మెనూలోకి వెళ్తాము. మెనూలోకి వెళ్ళి అకౌంట్స్ ఇక్కడ చూడండి, మై అకౌంట్ లోకి వెళ్తాము. మై అకౌంట్ లోకి వెళ్ళి అప్డేట్ మై ప్రొఫైల్. లీడర్స్ చూడండి, అప్డేట్ మై ప్రొఫైల్ లో టోటల్ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పటి నుండి లీడర్స్ ఇప్పటి నుంచి కంపల్సరీ మీ మెయిల్ ఐడిని
జాగ్రత్తగా మీరు చూసి టైప్ చేయండి. ఎందుకంటే ఈ మెయిల్ ఐడి ప్రధాన పాత్ర పోషించబోతుంది. ఇక్కడ మనకు ఏదైతే ఉందో ఇక్కడ వాలెట్ అడ్రస్ చూడండి. వాలెట్ అడ్రస్ మనం అప్డేట్ చేయాలంటే ముందుగా మనకు ఈ మెయిల్ ఏదైతే ఉందో ఆ మెయిల్ కు ఓటీపీ వెళ్తుంది. ముందుగా మనం ఏం చేద్దాము, వాలెట్ అడ్రస్ ను కాపీ చేసుకొని వద్దాం. వాలెట్ అడ్రస్ తీసుకోవాలంటే మనము రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి మీకు ఇక్కడ డైరెక్ట్ గా కనబడుతుంది. ఇది డైరెక్ట్ మన ఈ రవి వన్ అనే ఏదైతే వాలెట్ అకౌంట్ ఉందో దానికి అన్నింటికి కామన్ గా రిసీవింగ్ అడ్రస్ అది. లేదా మీరు ఈ బోర్డ్ బై ట్రిప్ మీద క్లిక్ చేసి మీరు లీడర్స్ ఇక్కడ చూడండి. ఇంకోటి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు పైకి లేదని. ఇది ఒక గ్రాఫ్ ప్లేస్. ఇది ఈ గ్రాఫ్ ప్లేస్ లో మూవ్ చేస్తే మీకు కదలదు. మీరు కింద ఉన్న ఏదో ఒక ప్లేస్ లో మూవ్ చేస్తే ఆటోమేటిక్ గా కదులుతుంది. ఇక్కడ రిసీవింగ్ అడ్రస్ లోకి వెళ్ళి ఇక్కడ కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇప్పుడు మనము మన ఐడిలో మన వాలెట్ యొక్క రిసీవింగ్ అడ్రస్ అప్డేట్ చేస్తాం. చూడండి ఇక్కడ వచ్చాం. ఇక్కడ వచ్చి ఇది వేరే ఐడి ఉంది. లీడర్స్ చూడండి, ఇది మెటామాస్క్ వాలెట్ ఉంది. ఆ రిసీవ్ అడ్రస్ ను ఇక్కడ వాలెట్ అడ్రస్ దగ్గర నేను పేస్ట్ చేసిన. పేస్ట్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ లీడర్స్, గెట్ ఓటీపీ అనగానే ఆటోమేటిక్ గా సబ్మిట్ అయిపోయింది. మీకు ఆ ఓటీపీ మెయిల్కు ఆటోమేటిక్ వస్తుంది. చూడండి లీడర్స్, మెయిల్కు ఆటోమేటిక్ గా ఓటీపీ రావడం జరుగుతుంది. చూడండి వచ్చిందా, ఆటోమేటిక్గా ఆ ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని మనము అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా మీ వాలెట్ యొక్క అడ్రస్ మీకు అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడు ఇది చాలా ఈజీగా తీసుకురావడం జరిగింది. ఇంతే మీరు చేయాల్సింది, ఇంతే. మీ ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా వస్తుంది. ఈ ఐడిలో సంథింగ్ ఓటీపీ ఎంటర్ చేయడానికి లేదు. మీకు ఇంకొక ఐడి కూడా ఓపెన్ చేసి మళ్ళీ చేంజ్ చేస్తాను. అప్పుడప్పుడు సిస్టమ్ లో ఇలాంటి చిన్న ఎర్రర్స్ వస్తే మీరు కావాలంటే మీరు మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తే అది అప్డేట్ మళ్ళీ చేయడం జరుగుతుంది. నేను ఈ ఐడిని మళ్ళీ మీకు చూపిస్తాను. దీనిలో ఆటోమేటిక్ గా ఉంది. చూడండి, ఈ ఐడిని ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఈ ఐడి యొక్క అకౌంట్ లోకి వెళ్తున్నాము. అప్డేట్ మై ప్రొఫైల్ లోకి వెళ్తున్నాము. ఇక్కడ నేను ఏదైతే ఉందో ఆ రిసీవింగ్ అడ్రస్ ను చూడండి. ఇంతకుముందు ఆ ఐడిలో చూసినప్పుడు మెయిల్ ఓటీపీ పెట్టడానికి ప్లేస్ లేదు. ఏమంటే అది చిన్న సిస్టమ్ ఎర్రర్ వల్ల అక్కడ రాలేదు. అది కరెక్షన్ అవుతుంది. కావాలంటే మనం మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్తే అది మళ్ళీ సెటప్ చేయొచ్చు. ఇప్పుడు మెయిల్ ఓటీపీ తీయడానికి ప్లేస్ ఉంది ఇక్కడ. ఇప్పుడు ఈ ఐడికి ఆల్రెడీ నేను ఈ రిసీవింగ్ అడ్రస్ ను తీసేస్తాను. ఎగ్జాంపుల్ కి మళ్ళీ అదే రిసీవింగ్ అడ్రస్ పెడతాను. పెట్టి మళ్ళీ అంటే నేను అదే పెడుతున్నాను ఎన్నిసార్లు అనొద్దు. మళ్ళీ ఆ రిసీవింగ్ అడ్రస్ మార్చుకోవడం లేదు. కావాలంటే నేను మీకు చూపించడానికి వేరే రిసీవింగ్ అడ్రస్ కూడా పెట్టి చూపిస్తాను. చూడండి, ఎగ్జాంపుల్ కి నాది ఇంకొక అకౌంట్ యొక్క రిసీవింగ్ అడ్రస్ తీసుకుంటా. చూడండి, ఈ రిసీవింగ్ అడ్రస్ ఇక్కడ కూడా కాపీ చేసుకోవచ్చు. కాపీ చేసుకొని వచ్చాను. నేను ఇంతకు ముందు ఉన్న ఈ రిసీవింగ్ అడ్రస్ ఏదైతుందో చూడండి, ఏముంది ఇక్కడ D085 ఉంది. దీన్ని నేను ఇక్కడ నుంచి తీసేస్తున్నాను. తీసేసి ఇప్పుడు నేను ఏదైతే ఇంకొక ఉందో ఆ రిసీవింగ్ అడ్రస్ ఏముంది 53238, ఇప్పుడు వేరే రిసీవింగ్ అడ్రస్. దీన్ని గెట్ ఓటీపీ చేస్తాను. ఓటీపీ చేస్తే నా మెయిల్ ఐడికి ఇప్పుడు ఓటీపీ వస్తుంది. చూడండి, ఓటీపీ వస్తుంది. వచ్చిందా? ఆల్రెడీ నాకు ఓటీపీ వచ్చింది. చూడండి, ఓటీపీ వచ్చింది. ఏమొచ్చింది? 775562 775562. ఇక్కడ మనము ఏం చేస్తున్నాం? 775562 అని టైప్ చేసినాము. సబ్మిట్ చేసినాం స్టేటస్. ఓకే, సక్సెస్ఫుల్ అయింది. ఇప్పుడు ఏమైంది? నా రిసీవింగ్ అడ్రస్ ఆటోమేటిక్ గా పాత రిసీవింగ్ అడ్రస్ నుంచి ఆటోమేటిక్ గా మళ్ళీ కొత్త రిసీవింగ్ అడ్రస్ వచ్చింది. ఇలాగే మీ రిసీవింగ్ అడ్రస్ మార్చుకోవచ్చు. మీరు అది మారిందా లేదా అని గమనించడానికి డిఎంసీలకు వెళ్ళి న్యూ విడ్రావల్లోకి వెళ్ళినట్టు చూస్తే మీకు యొక్క రిసీవింగ్ అడ్రస్ ఆటోమేటిక్ గా చేంజ్ అయ్యి ఇంతకుముందు ఏముంటే D05338 ఉండే, ఇప్పుడు 53238 మారిపోయింది. అలా మీ రిసీవింగ్ అడ్రస్ ను కొత్తగా అప్డేట్ చేసుకునే వాళ్ళైనా సరే,
ఒకవేళ ఇంతకుముందే పాత రిసీవింగ్ అడ్రస్ ఉండి మీ వ్యాలెట్ ఒకవేళ అన్ఇన్స్టాల్ అయ్యి మీరు వేరే వ్యాలెట్ మళ్ళీ చేసుకున్నా మీరు మ్యాండటరీగా గుర్తుపెట్టుకోండి లీడర్స్. నేను ఆల్రెడీ ఇంతకుముందే రిసీవింగ్ అడ్రస్ పెట్టేసుకున్నా కదా అని అనుకుంటే, ఒకవేళ ఎగ్జాంపుల్ కి మీ పాత వ్యాలెట్ కనుక అన్ఇన్స్టాల్ అయ్యి మీరు రికవర్ చేయలేకపోయి మళ్ళీ ఇన్స్టాల్ గా కొత్తగా చేసుకుంటే మాత్రం కంపల్సరీ మళ్ళీ మీ రిసీవింగ్ అడ్రస్ అప్డేట్ చేసుకోండి. ఎందుకంటే ఆటో మోడ్ లో ఇప్పుడు విత్డ్రావల్కి వచ్చినప్పుడు మీ పాత రిసీవింగ్ అడ్రస్కి వెళ్తుంది. మీ మీ యొక్క బిఎంవైటి కాయిన్స్ పాత రిసీవింగ్ అడ్రస్కి వెళ్తాయి. అప్పుడు మీకు కంపెనీ పేమెంట్ సెటిల్మెంట్ చేస్తుంది, కానీ మీ మెటామాస్క్ వ్యాలెట్ లో అవి ఉండవు. అందుకోసమని కంపల్సరిగా మ్యాండేటరీగా లీడర్స్ ఇది గమనించండి. మీ అకౌంట్ లో ఏంది, మీ అకౌంట్ లో మెనూలోకి వెళ్ళి అకౌంట్ లోకి వెళ్ళి అప్డేట్ మై ప్రొఫైల్ లోకి వెళ్ళి మీ మీ వాలెట్ యొక్క రిసీవింగ్ అడ్రస్ ను ఇప్పుడు మీరు ఏదైతే మెటామాస్క్ వాడుతున్నారో ఆ రిసీవింగ్ అడ్రస్ తో మ్యాచ్ అవుతుందా లేదా అందరూ గమనించుకోండి. ఎందుకంటే సిస్టమ్ ఇప్పుడు ఆటో మోడ్ లోకి వెళ్ళిపోయింది. మీ మీ ఇన్కమ్ మీరు విత్డ్రా చేయకుండా ప్రతి ఫ్రైడే 100% మీ ఎర్నింగ్ ఇన్కమ్ 5% వచ్చి మీ డిఎంసి రాయల్టీలో పడుతుంది. ఏంది చూడండి, మీకు ఇంతకు ముందు ఇక్కడ డిఎంసి విత్డ్రావల్ పైననే ఎర్నింగ్ ట్రాన్స్ఫర్ అని ఉండే ఆప్షన్, ఇప్పుడు ఆ ఎర్నింగ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షనే లేదు. ఆ ఎర్నింగ్ ట్రాన్స్ఫర్ అనే ఆప్షన్ ఆటోమేటిక్ లో తీసుకెళ్లారు. ఆటోమేటిక్ గా ప్రతి వారము ప్రతి శుక్రవారం లీడర్స్ గమనించండి, ప్రతి శుక్రవారము 10:30కి మీకు క్లోజింగ్ టైం కాగానే అన్నిటి ఇన్కమ్స్ తో పాటు మీకు ఏదైతే ఉందో ఎర్నింగ్ ట్రాన్స్ఫర్ 5% వచ్చి మీ ఈ డిఎంసి విత్డ్రావల్లో న్యూ విత్డ్రావల్లో వచ్చి చేరుతుంది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా జీరో అయిపోయింది. ఏమంటే ఈ ఐడి యొక్క ఇన్కమ్ కూడా ఏది ఉన్నా ఆటోమేటిక్ గా మీకు మీ డిఎంసి విత్డ్రావల్ నుంచి మీ ఏదైతే మెటామాస్క్ వ్యాలెట్ యొక్క రిసీవింగ్ అడ్రస్ పెడతారో ఆ రిసీవింగ్ అడ్రస్ పెట్టుకున్న వ్యాలెట్ కి మీ యొక్క బిఎంవైటి కాయిన్స్ అదే ఫ్రైడే రోజు మీకు 10:30కు ఆటోమేటిక్ గా ఎన్ని ఉంటే కాయిన్స్ మీకు ఉన్న విత్డ్రావల్ లిమిట్ ప్రకారం గమనించండి లీడర్స్. ఎన్ని ఉన్న కాయిన్స్ ఉంటే ఆటోమేటిక్ వస్తాయి కదా అని ఊకోవద్దు. మీకు అన్ని రావు. విత్డ్రావల్ లిమిట్ ప్రకారము మీకు సెటిల్ చేస్తారు. మీరు ఆ ఫ్రైడే రోజు విత్డ్రావల్ లిమిట్ ప్రకారం సెటిల్ చేసిన తర్వాత కనుక మీ వ్యాలెట్ లో బిఎంవైటి కాయిన్స్ ఉంటే మాత్రం గమనించండి, మళ్ళీ మీకు ఫ్రైడే రోజు టోటల్ గా సెటిల్ చేసిన తర్వాత కూడా 0 కాకుండా మీ బిఎంవైటి అంటే విత్డ్రావల్లో న్యూ విత్డ్రావల్లో కాయిన్స్ ఉంటే మాత్రం ఆల్రెడీ మీ ఐడి యొక్క రాయల్టీ హోల్డ్ అవుతుందని అర్థం. ఏం సార్ ఎందుకు హోల్డ్ అవుతుంది అట్లా అంటే, మీ యొక్క రాయల్టీ ఏదైతే ఉందో అప్పటి వరకే మీ లిమిట్ ప్రకారం టోటల్ గా తీసుకుంటేనే అది 0 కాదు. లేదంటే ఆటోమేటిక్ గా 0 అవుతుంది. మీకు దానికి కూడా ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. 499 ఇప్పుడు ఇంకొక ఐడిని మీకు లాగిన్ చేస్తా. ఇది ఆల్రెడీ రాయల్టీ హోల్డ్ అయిన ఇంకొక అకౌంట్. చూడండి, దీని డిఎంసి విత్డ్రావల్ లో న్యూ విత్డ్రావల్కి వెళ్దాం. ఇది కూడా ఆల్రెడీ సెటిల్ అయింది. సెటిల్ అయిన తర్వాతే ఈ ఐడికి మనకు లిమిట్ కంప్లీట్ అయింది. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే డాష్ బోర్డ్ లో చూసుకుంటున్నట్టయితే చూడండి 98% ఉంది, 94% ఉంది. విత్డ్రావల్ లిమిట్ 94% ఉంది. అంటే ఇంకా కూడా 6% తీసుకునే ఛాన్స్ ఉంది ఈ ఐడికి విత్డ్రావల్లో. అది కనుక లేకుంటే కొన్ని విత్డ్రావల్లో కొన్ని బిఎంవైటి కాయిన్స్ ఇక్కడే మీకు చూపిస్తాయి. ప్రతి ఫ్రైడే రోజు గమనించండి లీడర్స్, మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఫ్రైడే రోజు 10:30 తర్వాత మీకు సెటిల్మెంట్ తర్వాత ఇక్కడ కాయిన్స్ కనబడ్డాయంటే 0 కాకుండా కాయిన్స్ కనబడ్డాయంటే మాత్రం మీ ఐడి ఆల్రెడీ లిమిట్ క్రాస్ అయింది. మీరు రీటాప్అప్ చేయాలి. రీటాప్అప్ చేయాలంటే ముందు మనం ఏం చేయాలి, స్వాప్ చేసి మన స్వాప్ లిమిట్ ప్రకారం మనం కంపెనీ దగ్గర మనము బిఎంవైటి కాయిన్స్ మన డాలర్స్ ఇచ్చి కొనుక్కోవాలని అర్థం. ఇది లీడర్స్. మనము ఇంకా డాష్ బోర్డ్ లో కనుక చూసుకున్నట్టయితే మనము కిందికి వచ్చినట్టయితే చూడండి లీడర్స్,
మనకు ఇక్కడ చూపిస్తుంది ఏదైతే ఉందో మన పిఎంవైటి కాయిన్ యొక్క ప్రైస్ ఏమనుంది 0.0145 అంటే మీరు క్యాల్కులేషన్ వేసుకోండి 0.0 చూద్దాం మనము క్యాల్కులేషన్ వేస్తే 0.0145 ఇంటూ 90 మరి 90 ఏంటి అంటే చూడండి లీడర్స్ 0.0145 ఇంటూ 90 అనేది మన డాలర్ యొక్క కంపెనీ ఒక డాలర్ యొక్క ప్రైస్ ను ఫిక్స్ చేసింది జనరల్ గా డాలరు 88 నుంచి స్టార్ట్ చేస్తే 90 to 94 వరకు వెళ్తుంది హైయెస్ట్ ఎట్లా ఉంటే అట్లా అందుకోసమని కంపెనీ హెచ్చు తగ్గులు లేకుండా ఫిక్స్ గా 90 దగ్గర పెట్టింది అందుకోసమే ఈ 90 ఇప్పుడు 0.0145 అనేది డాలర్ అనమాట ఇంటూ డాలర్ కనుక వేస్తే డాలర్ యొక్క ప్రైస్ వేస్తే మీకు ఐఎన్ఆర్ లో ఈ రోజున మన కాయిన్ యొక్క ప్రైస్ ఎంత రూపాయి 30 పైసలు ఇది రూపాయి 30 పైసలు లీడర్స్ మీరు గమనించాలి ఇది మళ్ళీ చెప్తున్నా మీరు గమనించాలి రేపు డేట్ 17th తర్వాత మన కాయిన్ యొక్క ప్రైస్ లైవ్ అవ్వబోతుంది లీడర్స్ మళ్ళీ చెప్తున్నా రేపు 17 తర్వాత మరి 17వ తారీఖు అవుతుందా అంటే సార్ అందుకే చెప్తున్నాను 17th తర్వాత మన కాయిన్ లైవ్ అవ్వబోతుంది ప్రతిరోజు మన కాయిన్ యొక్క ప్రైస్ డిఫరెన్స్ ఉంటది మరి అది ఎలా ఉంటది ఏ బేసిక్ మీద ఉంటది అంటే సప్లై అండ్ డిమాండ్ బేస్ ఉంటది సప్లై అండ్ డిమాండ్ ఎగ్జాంపుల్ కి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు మన బిఎంవైటి కాయిన్స్ ను కంపెనీకి సేల్ చేసి అంటే మనం అమ్మి మనం డాలర్స్ తయారు చేసుకోవడానికి ఎక్కువ వెళ్ళామనుకోండి అప్పుడు ఏమవుతుంది కంపెనీ దగ్గర సప్లై పెరుగుతుంది అప్పుడు డిమాండ్ పడుతుంది అప్పుడు ఏమంటే కాయిన్ యొక్క ప్రైస్ పడుతుంది కాయిన్ యొక్క ప్రైస్ పడిపోతే మరి ఏం జరుగుతుంది మీరు కాయిన్ అమ్మి డాలర్స్ ఏదైతే చేసుకోవడానికి ఈ 834 కాయిన్స్ ఇప్పుడు ఏదైతే ఇస్తున్నారో అప్పుడు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది లీడర్స్ ఇది గమనించాలి అందుకోసమనే మనకు ఏదైతే మ్యాండేటరీ అవుతుందో అప్పుడు వెళ్ళాలి అప్పుడు మన యొక్క కాయిన్ ప్రైస్ స్టెబిలిటీగా ఉంటది ఇది రేపు 17th తర్వాత లైవ్ కాబోతుంది ఈ ప్రైస్ అనేది మనకు ఆటోమేటిక్ గా రోజు రోజు ఏ ప్రైస్ ఆ ప్రైసే మారిపోతుంది లైవ్ గా మరి మనం కింద కనుక చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ విత్డ్రావల్ బిఎంవైటి దీని అర్థం ఏంటంటే మన డిఎంసి విత్డ్రావల్ ఇక్కడ ఉంది కదా మెనూలో డిఎంసి విత్డ్రావల్ లో న్యూ విత్డ్రావల్ నుంచి ఇది ఫైనల్ ఫేజ్ ఇది మన బిఎంవైటి కాయిన్ ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ కు చూడండి లీడర్స్ ఇంకొకటి కూడా మీకు క్లారిటీ ఇస్తుందా చాలా మంది లీడర్స్ ఈ క్రిప్టో లీగల్ కాదు క్రిప్టో అది సో అండ్ సో అన్ని అంటున్నారు లీడర్స్ మీరు గమనించాలి మన బిఎంవైటి స్టేకింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో బయట క్రిప్టోల కన్నా చాలా భిన్నమైనది ఎందుకంటే చూడండి లీడర్స్ మనము ఇంతకు ముందు boardmytrip.com లో పనిచేస్తాం చేసినప్పుడు అక్కడ టూరిజం ఎట్లా బుక్ చేసుకున్నాం మనం ఐఎన్ఆర్ అంటే మన దగ్గర ఉన్న రూపీస్ లో బుక్ చేసుకున్నాం మన కంపెనీ ఎట్లా ఇచ్చింది కమిషన్ గదే ఐఎన్ఆర్లు ఇచ్చింది ఎందుకంటే మనం ఐఎన్ఆర్ అనే బిజినెస్ కాబట్టి గదే రూపాయల్లో కమిషన్ ఇచ్చింది మరి ఇప్పుడు ఏం చేస్తున్నాం బిఎంవైటి స్టేకింగ్ లో డాలర్ తో చేస్తున్నాం యూఎస్డిటీతో చేస్తున్నాం మన యూఎస్డిటీతో కాయిన్ కొనుక్కుంటున్నాం మన కాయిన్ ని స్టేకింగ్ లో పెడుతున్నాం మనకు ఇన్కమ్ ఎట్లా ఇస్తుంది అదే డాలర్లు ఇస్తుంది మరి ఇక్కడ ఏం మార్పు వచ్చింది ఓన్లీ డాలర్ మార్చింది మరి ప్రపంచంలో డాలర్ అనేది ఇల్లీగల్ ఏం కాదే 100% లీగలే కదా అందరూ వాడుతున్నదే కదా డాలర్ను మరి దాన్ని కూడా చూపించి కన్ఫ్యూజ్ చేస్తుంది లీడర్స్ మీరు గమనించాలి బయట జరుగుతున్న క్రిప్టో కంపెనీలకు మన బిఎంవైటి స్టేకింగ్ ప్రాజెక్ట్ కు టోటల్లీ 100% తేడా ఉంది ఏమంటే 100% వర్కింగ్ మనము ఓన్లీ ట్రావెల్ ప్యాకేజీలను బై చేస్తున్నాము అమ్ముతున్నాము ఎట్లా డాలర్ రూపంలో అది మీరు గమనించాలి లీడర్స్ ఏం చేస్తున్నాం మనము కాయిన్స్ మన ఏవైతే ఉన్నాయో టూర్ ప్యాకేజ్ థాయిలాండ్ కానీ గోవా కానీ దుబాయ్ కానీ వియత్నాం కానీ లేదా పుకెట్ అండ్ కరాబి కానీ ఇంకా లీడర్స్ గమనించాలి త్వరలోనే చాలా వరకు మనకు కంపెనీలోకి రాబోతున్నాయి ప్రతి ఇంటర్నేషనల్ లో ఇప్పటి వరకు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న లీడర్స్ కానీ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు జనరల్ గా
ఎవరు ఎవరు కూడా నెట్వర్క్ లో పనిచేయరు, అక్కడ నెట్వర్క్ కంపెనీలు పెడతారు. అలాంటి గుజరాత్ స్టేట్ లోనే ఇప్పుడు మన బిఎంవైటి స్టేకింగ్ ప్రాజెక్ట్ లో లీడర్స్ చేరి పెద్ద పెద్ద సంస్థలు, పేరున్న సంస్థలు చూడండి. ధొలేరా పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ, ధొలేరా మీ పేరేనే ఉంటారు. ధొలేరా అనేది అక్కడ ఏరియాలో గుజరాత్ లో చాలా పెద్ద సంస్థ. అటువంటి పెద్ద పెద్ద సంస్థలు కూడా మన సంస్థతో టైఅప్ అయ్యి మన స్టేకింగ్ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తున్నాయి. అదే కాకుండా థాయిలాండ్ లో ఎన్నో సంస్థలు మన సంస్థతో జతగట్టి మన కాయిన్ ను డైరెక్ట్ గా యూటిలిటీలో తీసుకుంటున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ చాలా సంస్థల్లో మన కాయిన్ ను డైరెక్ట్ గా మసాజ్ పార్లర్లో కానీ మీరు ఎక్కడన్నా హోటల్స్ లో కానీ ఇవ్వడానికి ఆల్రెడీ రంగం సిద్ధం జరిగింది. ఇంకా కూడా రంగం సిద్ధం చేస్తున్నారు లీడర్స్. ఇంతకే ముందే చెప్పాను, మన విజయ్ సార్ యొక్క విజన్ చాలా లాంగ్ విజన్ ఉంటది, షార్ట్ విజన్ ఉండదు. ఇప్పుడు ఏదో చెప్పేసి ఏదో ఇచ్చేస్తా అది ఇచ్చేస్తా అని ఎప్పుడు చూడండి, ఎప్పుడు చెప్పడు ఆయన. ఎప్పుడు అవసరమైన ముచ్చట్లు మాట్లాడు. అందుకే విదేశాన్ని అంటారు ఆయన ఎండి లాగా ఉన్నాడా, ఏం మాట్లాడు, తక్కువ మాట్లాడతారు. ఎండి అంటే ఎలా ఉండాలి ఎండికి సపరేట్ ఏమన్నా హోదా ఉంటాయా, సపరేట్ ఉంటాయా? మనిషి ఎలా ఉన్నదని కాదు, పైన ఉన్నది చూసి చెప్పకూడదు, లోపల దిమాగ్ ఎలా ఉంటుందో అది ఇంపార్టెంట్ లీడర్స్. ఆయన సిస్టమ్ ఎలా రన్ అవ్వాలి, సిస్టమ్ ఎలా తీసుకెళ్ళాలి అనేది 100% ఆయనకు తెలుసు. అందుకే చాలా లాంగ్ విజన్తో వెళ్తున్నాడు. దానివల్లనే మన స్టేకింగ్ ప్రాజెక్ట్ ను ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ గా పెట్టుకొని ముందుకు తెలుసుకున్నాడు. 100% ఎవరైతే మన ఈ కాయిన్ ప్రాజెక్ట్ మీద దృష్టి పెట్టి వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి ఎవరైతే సిస్టమ్ ప్రకారము సిస్టమేటిక్ గా వెళ్తారో వాళ్ళకు నేను నొక్కి వక్కానిచ్చి చెప్తున్న లీడర్స్ 100% లైఫ్ ఉంటది, బెటర్ లైఫ్ కూడా ఉంటది. మనం వర్క్ ఏదైతే ఎఫర్ట్ పెట్టినామో ఆ ఎఫర్ట్ పెట్టినలో చాలా తక్కువ ఎఫర్ట్ పెట్టినా మనకు బెటర్ లైఫ్ ఉంటుంది. లీడర్స్ ఆల్రెడీ 8:30 కాబోస్తుంది. మనకి ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమము మనం ఇలా చెప్పుకుంటూ పోతే టైం అవుతుంది. లీడర్స్ కు చాలా మందికి వర్క్స్ కూడా ఉంటాయి కాబట్టి నేను ఈ సెషన్ అంటే ఇప్పుడు మనం ఈ టెక్నికల్ గా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానో ఆ సెషన్ ను మీకు తొందరగా ఇప్పటి వరకు కంపెనీలో వచ్చిన కొన్ని అప్డేట్స్, త్వరలోనే రాబోతున్న అప్డేట్స్ గురించి వివరించి మనము ఏమైనా క్వశ్చన్ ఆన్సర్స్ ఉంటే ఆ సెషన్ లోకి వెళ్దాం. లీడర్స్ ముందుగా మన కంపెనీలో మొన్న గత ఫ్రైడే శుక్రవారం రోజు వచ్చిన అప్డేట్స్ లో ముందుగా వచ్చిన అప్డేట్స్ ఏంటంటే ఆటో ఎర్నింగ్ విత్డ్రావల్. లీడర్స్ ఆటో ఎర్నింగ్ విత్డ్రావల్. మరి ఏంటి ఆటో ఎర్నింగ్ విత్డ్రావల్ అంటే మీరు గమనించాలి. ఆటో ఎర్నింగ్ విత్డ్రావల్ వచ్చేసి మీకు మన ఎర్నింగ్ ఇన్కమ్, ఇంతకుముందే మీకు చెప్పిన కదా, ఎర్నింగ్ ఇన్కమ్ వీక్లీ 5% ఏదైతే మన ఇన్కమ్ విత్డ్రావల్కి ఇస్తున్నారో ఇంతకు ముందు వారానికి ఒకసారి మనము 5% మాన్యువల్ గా సబ్మిట్ చేసి మనము సబ్మిట్ చేస్తే ఆ ఎర్నింగ్ ఇన్కమ్ వచ్చి మన డిఎంసీలోకి వచ్చేది. ఇప్పుడు దాన్ని ఆటోమేటిక్ గా చేశారు. అది చాలా ఈజీ చేశారు. చాలా మంది లీడర్లకి అవగాహన లేకున్నా, అవగాహన ఉండి నెగ్లెక్ట్ చేసినా, చూసుకోకపోయినా 2 రోజులు అది ముందుకు వస్తున్నాయి. దాన్ని ఈజీ చేశారు. ఇప్పుడు ఆటోమేటిక్ అవుతుంది. అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చి మీకు ఆటో విత్డ్రావల్, మీ డిఎంసి విత్డ్రావల్ లో ఉన్న ఇన్కమ్ ప్రతి ఫ్రైడే, ఎగ్జాంపుల్ కి మండే టు సాటర్డే నుంచి థర్స్డే వరకు మీరు మాన్యువల్ గా చేసుకోండి. కూడా మీరు ఒక రోజు మర్చిపోతే కనుక ఏదైనా పెండింగ్ ఉంటే మీ విత్డ్రావల్ లిమిట్ ఏదైతే ఉందో ఆ లిమిట్ ప్రకారము మీకు మళ్ళీ 100% డిఎంసి రాయల్టీలో ఉన్న ఇన్కమ్, మీ ఏదైతే డిఎంసి విత్డ్రావల్ లో ఇన్కమ్ మళ్ళీ మీకు వాలెట్ కు ప్రతి శుక్రవారం 10 దినాల తర్వాత ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది లీడర్స్. ఇది మీరు గమనించకుండా ఆటోమేటిక్ గా యాడ్ అవుతుంది. ఇది 2వది. 3వది వచ్చి ట్రాన్సాక్షన్. మనము ప్రతి విత్డ్రావల్ అప్పుడు చాలా మంది లీడర్స్ మొన్న ఫ్రైడే రోజు విత్డ్రావల్ మనకు ఇంతకు ముందు ప్రతి విత్డ్రావల్ కి ఒక్క కాయిన్ కట్ అయ్యి అంటే ప్రతి ట్రాన్సాక్షన్ మనము విత్డ్రావల్ లో మన డిఎంసి మన మెటామా మనం ట్రాన్స్ఫర్ చేస్తే ఎగ్జాంపుల్ కు 440 కాయిన్స్ మీరు విత్డ్రావల్ చేశారు అనుకోండి. ఎంత? 450 కాయిన్స్ విత్డ్రావల్ చేశారు అనుకోండి. మీకు వాలెట్ కి వచ్చేటి ఎంత? 449. మరి రీసెంట్ గా నిన్న వచ్చిన అప్డేట్స్ ప్రకారము ఏమంటే ప్రతి విత్డ్రావల్ ఎగ్జాంపుల్ కి మీరు
400 కాయిన్స్ విత్డ్రా చేశారు అనుకోండి, దీనిలో 1% విత్డ్రావల్ ఛార్జెస్ పడతాయి లీడర్స్. 1%. ఎందుకు? ఈ 400 కాయిన్స్ మీరు విత్డ్రా చేస్తే 1% అంటే దానిలో కాయిన్స్ మీకు డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. మరి సార్ ఇది మళ్ళీ ఇంతకుముందు ఒకటే కాయిన్ అయ్యేది, మళ్ళీ ఇప్పుడు 1% ఎందుకు చేశారు అంటే లీడర్స్, ఇంతకు ముందు ఈ 1 కాయిన్ అనేది ఎప్పుడు పెట్టాం మనము? ఈ క్రాక్స్ చైన్ అప్పుడు. ఎందుకు? ఈ క్రాక్స్ చైన్ లో ఎటువంటి ట్రాన్సాక్షన్ ఛార్జ్ లేదు, ఎటువంటి గ్యాస్ ఫీజు లేదు. అలాంటి సమయంలో పెట్టిందే ఈ 1 కాయిన్ కటింగ్. మరి ఈ క్రాక్స్ నుంచి మనకు బెటర్ సర్వీస్ ఇవ్వడానికి, బెటర్ ఎక్స్చేంజ్ చేయడానికి, ఈజీ వర్క్ కావడానికి మనము బెస్ట్, ప్రపంచంలోనే బెస్ట్ చైన్ అయిన బైనాన్స్. మరి బైనాన్స్ లో కంపల్సరీ గ్యాస్ ఫీజు ఉంటుంది. ఎందుకంటే అది మన సంస్థ చేయడం కాదు, ఏ సంస్థ బైనాన్స్ లో చేరినా గ్యాస్ ఫీజు మ్యాండటరీ. మరి ఇప్పుడు గ్యాస్ ఫీజు కింద మనము కంపెనీ మనకు విత్డ్రావల్ చేసుకున్నప్పుడల్లా మన కంపెనీ ఉన్న వ్యాలెట్ లో నుంచి కాయిన్స్ మన దగ్గరికి వచ్చేటప్పుడు అక్కడ గ్యాస్ ఫీజు 100% పడుతుంది. ఆ గ్యాస్ ఫీజు జనరల్ గా ఎక్కువ అమౌంట్ లో చేసినప్పుడు అవ్వదు. ఎగ్జాంపుల్ కి $1 ఉన్న వ్యక్తి కూడా విత్డ్రావల్ చేస్తే కూడా అక్కడ గ్యాస్ ఫీజు పడుతుంది. అలా ప్రతిరోజు దగ్గర దగ్గర $100 నుంచి $150 వరకు కంపెనీకి గ్యాస్ ఫీజు రూపంలోకి వెళ్తుంది. అందుకోసమని ఆ ఛార్జెస్ ఇప్పుడు 1% చేయడం జరిగింది. అంతేగాని కంపెనీ మన దగ్గర ఏమో తీసుకోవాలి. ఇది గమనించారు. ఇది 3వ అప్డేట్. 4th అప్డేట్ వచ్చి ఏమంటే, ఇప్పుడు ఇంతకు ముందు మన విత్డ్రావల్ లిమిట్, మినిమం విత్డ్రావల్ లిమిట్ వచ్చి $1. దాన్ని ఇప్పుడు $5 తీసుకొచ్చారు. అంటే మీ ఐడిలో మీ డిఎంసి విత్డ్రావల్ లో 330 కాయిన్స్ ఉంటే ఇప్పుడున్న రేట్ ప్రకారం మీరు 100% విత్డ్రా చేసుకోవచ్చు. ఇంతకు ముందు 67 కాయిన్స్ ఉంటే చేసుకోవస్తుండే, 60 కాయిన్స్ చేస్తే మరి ఇది ఎందుకు తీసుకొచ్చారు సార్, నాకు 67 కాయిన్స్ ఉన్నాయి, విత్డ్రా చేసుకొని వాలెట్ లో పెట్టుకుంటా కదా అంటే, జనరల్ 67 కాయిన్స్ మనం బయటకు తెస్తే దాన్ని వాడకంలోకి తీసుకొస్తే దాన్ని ఏ ఐడికి కానీ ఏమైనా చేసుకోలేము. మినిమం మనకు ఆ వాడకంలోకి తేవాలంటే 689 కాయిన్స్ ఉండాలి ఇప్పటి వరకు ప్యాకేజ్ ప్రకారంగా. మనము 66 కాయిన్స్ అల్లా ట్రాన్సాక్షన్ చేసినప్పుడల్లా ప్రతిసారి కంపెనీకి ఈ గ్యాస్ బిల్ కింద ప్రతి ట్రాన్సాక్షన్ దగ్గర దగ్గర ₹2.75 నుంచి $3-4 దాకా పడుతుంది. వ్యాలెట్ టు వ్యాలెట్ కాబట్టి ₹3 పైమాటే. మరి ఆ డాలర్కి జనరల్ గా మనకు నిజంగా మ్యాండేటరీగా యూజ్ ఉంది. విత్డ్రా చేసినామంటే కంపెనీ పే చేయడానికి రెడీ ఉంది. ఆ 66 కాయిన్స్ తో నిజంగా కూడా మనం ఏం చేయలేము. ఎందుకంటే మినిమం ఇంత కావాలి. మినిమం మనం ఒక ఐడి వేయాలంటే కూడా 689 కాయిన్స్ కావాలి. మరి ఆ 66 కాయిన్స్ తో చేస్తాం. అందుకోసమని కంపెనీ ఇది ఆలోచించి మనకు మంచి జరిగేలా ఉండి కంపెనీకి కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఆ విత్డ్రా లిమిట్ ను 5% చేసింది. $5 చేసింది. అంటే 330. అంటే మన ఐడి వేయడానికి 50% ఉన్నా సరే మనం విత్డ్రావల్ ఇస్తుంది 100%. ఇది కూడా మీరు గమనించాలి. ఇది ఒక అప్డేట్. మీకు ఇంకొకటి త్వరలోనే అప్డేట్ రాబోతుంది. ఇది అఫీషియల్ గా రాలేదు. లీడర్స్ మీరు చెప్పినారు కదా వస్తుందని మీరు అనకూడదు. మీరు ఇది ఏమంటే వచ్చే అప్డేట్ ఏంటంటే, ఇప్పటి వరకు మనము ఓన్లీ బిఎంవైటి కాయిన్స్ లోనే ప్రధాన పాత్ర ఉంది. ఏదైనా బిఎంవైటి కాయిన్ ఏదంటే స్టేకింగ్ లో అయినా సరే, మన ప్యాకేజ్ లో బై అయినా సరే, త్వరలో మీన్స్ ఆఫ్టర్ సెప్టెంబర్ 17th తర్వాత మన సిస్టమ్ ఫుల్ ఆటో మోడ్ లోకి వెళ్ళబోతుంది. మన కాయిన్ ఆటోమేటిక్ గా లైవ్ అవ్వబోతుంది అని నేను డేట్ ఫిక్స్ చేశాను. 17వ తారీఖు అన్నారు సార్, మళ్ళీ ఏం రాలేదు అని అనొద్దు లీడర్స్. 17th తర్వాత రాబోతుంది. అందుకే 17th తర్వాత మనకి రాబోతుంది ఈ సిస్టమ్. ఆ సిస్టమ్ ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుండి ఇప్పటి వరకు ఏదైతే బిఎంవైటి కాయిన్ తోనే చేస్తున్న పనిని మనకు మ్యాండేటరీగా ఆ ప్లేస్ లో యూఎస్డిటి కూడా తీసుకురాబోతున్నారు. అంటే మనం ప్యాక్ బుక్ చేసుకోవాలన్నా అప్పుడు యూఎస్ ను మనము ప్లస్ మన బిఎంవైటి కాయిన్స్ ను వాడాలి. మరి ఇదేం సార్, మళ్ళీ డాలర్స్ కి నేనే ఆడబోవాలి, మళ్ళీ ఆ నుంచి కొనుక్కోవాలి 2 అంటే ఇక్కడ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి పెడుతుంది. అంటే లీడర్స్ మీరు గమనించాలి, ఆఫ్టర్ 17th మనకున్న రాయల్టీ కానీ ఇన్కమ్ టోటల్ 100% స్టాప్ చేసి డాలర్స్ చేసుకునే ఏదైతే ఉందో అవకాశాన్ని తీసుకురాబోతుంది. అది వచ్చిన తర్వాతే ఇప్పుడు నేను అంటున్నా దాన్ని చేయడం అవుతున్నారు. గమనించాలి. అందుకోసమనే
మ్యాండేటరీగా మన మెటామాస్క్ వ్యాలెట్ లో యూఎస్డిటి టెథర్ యూఎస్డిటి కంపల్సరీ అవసరము. దాని కూడా అవగాహన కూడా చాలా కంపల్సరీగా తీసుకోండి లీడర్స్. ఇవి మనకు అప్డేట్స్, రాబోతున్న అప్డేట్స్. మీకు 17 తర్వాత ట్రావెల్ పోర్టల్ కూడా లైవ్ చేయబోతున్నారు. ఎక్స్చేంజ్ కూడా లైవ్ చేయడానికి రంగం చేస్తున్నారు లీడర్స్. ఇది మనకు ఇప్పుడు వచ్చిన ఆల్రెడీ అప్డేట్స్. Please like, share, and subscribe now. Board My Trip Telugu.